వినబడితే ఒకసారి చెప్తారా? వినపడుతుంది. వినిపిస్తుందండి. ఓకే. గుడ్. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే రియలైజింగ్ అండ్ రిటర్నింగ్. నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్‌గా దేవునికి చాలామంది దూరంగా ఉంటున్నారు. దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ యేసుని నమ్మిన వాళ్ళు గానియండి, లేకపోతే ఇంకా నమ్మని వాళ్ళు గానియండి, వాళ్ళు దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళందరూ తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి, దేవునితో సహవాసంలోకి రావాలి అనేది నా ఉద్దేశం. ఒక ఆరాధనలో కాసేపు ఎమోషనల్‌గా దగ్గరవుతారు దేవునికి. బట్ ఆ తర్వాత మళ్ళా వాళ్ళ జీవితాలను చూస్తే కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ దేవుని దగ్గరికి తిరిగి రావాలి అని నా యొక్క ఆశ. అదే నా ఆహ్వానంగా మరి ఈరోజు నేను మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. మరి ఆహ్, ఒక ఇల్లస్ట్రేషన్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒంగోలు దగ్గర కొత్తపట్నం అనే ఒక ఊరుంది. అది సీ షోర్. అక్కడికి ఎప్పుడో నాకు 18 ఏళ్ళప్పుడు స్నేహితులతో అక్కడికి వెళ్ళినప్పుడు మా వస్తువులను ఒక చోట పెట్టి బ్యాగ్స్ అన్నీ నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఒక గంట, గంటన్నర తర్వాత చూస్తే అవి లేవు. మళ్ళీ బయటకొచ్చి వెతికితే కనబడలేదు. కొంత దూరంలో చూస్తే లెఫ్ట్ సైడ్ కొంత దూరంలో అవి కనబడ్డాయి. అక్కడికి వెళ్ళాము. అవి ఎవ్వరు కదిలించినట్టుగా లేదు. ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. అప్పుడు మాకేం అర్థమైందంటే ఎవరు కదిలీయలేదు. మేమే ఇటొచ్చామని అర్థమైంది. అంటే ఆ అలలు స్ట్రెయిట్‌గా రావడంలా. అది లెఫ్ట్‌కి అలలు కొడుతూ ఉన్నాయన్నమాట. మాకు తెలియకుండానే మేము డ్రిఫ్ట్ అయ్యి అటు వెళ్ళిపోయామన్నమాట. చాలా దూరం వెళ్ళిపోయాము. ఆ సంగతి మాకు తెలీదు. నీళ్లు అలలు కొట్టడమే అటు లెఫ్ట్ కొడుతున్నాయన్నమాట. ఇగ నేను అనుకుంటాను చాలామంది క్రైస్తవులు ఇట్లాగ వాళ్ళకి తెలీదు. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఈ లోకము ఆనందాల్లో గాని, సెలబ్రేషన్స్‌లో గాని యాక్చువల్‌గా సెలబ్రేటివ్ మైండ్ ఎక్కువగా డ్రిఫ్ట్ అవుతా ఉంటది. దానికి తెలీదు. అట్లాగా చాలామంది అలా వెళ్ళిపోయి ఉంటారు. కానీ రియలైజ్ అయింది ఎప్పుడంటే మేము ఒక గంట, గంటన్నర తర్వాత. ఒకవేళ ఇంకొక టైం ఎక్కువ స్పెండ్ చేసుంటే ఇంకా దూరం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అందుకని ఇదొక టైం అనుకోండి దయచేసి. ఇది రియలైజ్ అవ్వాల్సిన టైము. చాలా దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా మనలో చాలా మందిమి. నేను పాస్టర్‌ని అయ్యాక గూడా కొంచెం డ్రిఫ్ట్ అవ్వడం కొన్నిసార్లు గమనించాను నేను. సో, ఆహ్, న న ఎవరిని మనం దీంట్లో నుంచి తీసేయలేం. ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉంది అక్కడి నుంచి డ్రిఫ్ట్ అవ్వడానికి. దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క నడిపింపు నుండి అట్లా పక్కకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని నేనేమంటానంటే మనమందరం గూడా దేవుని దగ్గరికి మరలా ఒకసారి రావాలి అనేటువంటి ఒక ఆశ మనసులో మళ్ళీ ఒకసారి చూడాలి. పేతురు యేసయ్యని అరెస్ట్ చేసినప్పుడు పేతురు, యోహాను ఆయన వెంబడి వెళ్లారు. కానీ పేతురు దూరం మెయింటైన్ చేస్తూ వెళ్ళాడంట. దూరంగా వెంబడించాడంట. "నువ్వు వెంబడిస్తున్నావా" అని నేను గనక ఒక క్రైస్తవుని అడిగితే అవునని చెప్తాడు. నిజంగానే వెంబడిస్తూ ఉంటాడు. కనబడతాడు వెంబడిస్తున్నట్టే. కానీ సరిగ్గా చూస్తే దూరం మెయింటైన్ చేస్తూ వెంబడిస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు దేవునికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఉంటారు. అది చాలా బాధాకరమైన విషయం యేసయ్య వైపు నుండి చూస్తే. మనకేమో నడిచిపోద్ది. మన కెపాసిటీ ఇంతే అనుకోని. కానీ మీరు ఆలోచన చేయండి. దేవుడు అడ్డతెర కూడా చించేశాడు. ఆయన చనిపోయినప్పుడు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళాలి. ఆయన కూడా మధ్యలో తొంగి చూసినా చచ్చిపోతాడు. అటువంటి తెరని చించేసాడంటే, ఆయన మనల్ని ఎంత దగ్గరగా రమ్మని అడుగుతున్నాడో అర్థం చేసుకోండి. కానీ మనం ఆయన బాధను అట్లాగే ఉంచేసాం. ఆయన చించినా కూడా రావట్లేదంటే మనుషులు, ఆయనకి ఎంత బాధగా ఉంటదో మీరొకసారి ఆలోచించండి. యోహాను సువార్తలో యేసయ్య ప్రార్థన చేస్తూ అంటాడు, "అయ్యా! వీళ్ళందరూ లోకంలో ఉన్నారు గానీ లోకస్తులు కాదు" అని అంటాడు. అంటే ఏంటి లోక సంబంధులు కాదంటే వాళ్ళని చూడగానే అర్థమైపోద్దనమాట లోక సంబంధులు కాదని. ఇదే పేతురు లోపలికెళ్ళాక ఒక అమ్మాయి అడిగింది, "నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడివి కావా?" అనంటే, "కాదు అసలు ఆయనెవరో నేను ఎరుగను" అని అంటాడు. అనంటే, "కాదు నీ మాటే సాక్ష్యం ఇస్తుంది" అని అంటాడు. అంటే మనం తప్పించుకోలేం. క్రైస్తవంలో బాగా మునిగి తేలిన తర్వాత, నానిపోయిన తర్వాత నువ్వు లోకంలోకెళ్ళాక నీ పై రూపం దేవునికి సాక్ష్యం. నీ పై రూపం దేవునికి సాక్ష్యంగా ఉండిపోద్ది. అందుకని మనుషుల నుండి మనం తప్పించుకోలేం. వాళ్ళకి అర్థమైపోద్ది. ఇతను క్రైస్తవుడే అని అర్థమైపోద్ది. దేవుడు లోపల రూపాన్ని ఎప్పుడు చూస్తాడంటే హృదయాన్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు. ఒక మనిషిని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక రాజుగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆయన హృదయాన్ని చూస్తాడు.
కానీ మన పై రూపమేమో ఎప్పుడు చూస్తాడంటే దినమంతా చూస్తాడు. ఎందుకనంటే పై రూపం ఆయనకి సాక్ష్యం కాబట్టి. సో, మనము లోకంలో ఇప్పుడు మనల్ని చూడగానే ప్రజలకి ఏమనిపిస్తుంది? వీళ్ళు దేవుని పిల్లలు అని అనిపిస్తుందా? లేకపోతే ఏమని అనిపిస్తుందనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. లోకం నిజంగానే ఒక ఆనందాన్ని, ఒక సమాధానాన్ని కూడా ఇస్తదంట. శాంతినిస్తదంట. యేసయ్య ఒప్పుకున్నాడు. ఆయనేమన్నాడంటే, "లోకమిచ్చినట్టుగా నేనివ్వడం లేదు మీకు శాంతిని" అని అన్నాడు. కానీ సైతానిచ్చేటువంటి, ఈ లోకమిచ్చేటువంటి శాంతి ఎలా ఉంటుందంటే, నీళ్ళలో డ్రిఫ్ట్ అయ్యి పైన తేలుతూ వెళ్ళేవాడు ఆనందంగా లాగా ఉంటది. ఒకరోజు వాడు మరి వాటర్ ఫాల్ నుంచో, లేకపోతే ఎక్కడి నుంచి పడిపోతాడో, మరణానికే అది దారి తీస్తది. అయితే దేవుడిచ్చే సమాధానం కోసం మనం ఆ సమాధానం నుంచి, ఆ సంతోషాన్ని నుంచి దేవుని దగ్గరికి రావాలి. అది దేవుని యొక్క కోరిక. అయితే మీరు గనక ఆలోచిస్తే తప్పిపోయిన కుమారుడు అతను తప్పిపోయినప్పుడు ఎప్పుడు రియలైజ్ అయ్యాడు? కరువొచ్చి తాను పందుల పొట్టు కూడా తినాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు రియలైజ్ అయ్యాడు. మీరు ఆలోచించండి, మనం ఎప్పుడు రియలైజ్ అవ్వాలి? అతను ఎప్పుడో రియలైజ్ అవ్వాల్సింది. ఎప్పుడు ఇప్పుడు అతను గనక తండ్రి ప్రేమను బాగా అనుభవించి ఉంటే, అతను దూరం వెళ్ళేటప్పుడు అదొక కరువులాగా ఫీల్ అయ్యి ఉండాలి. ఇంతకాలం ప్రేమను అనుభవించాను. ఇంతకాలం మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకాలం మా నాన్న పక్కన కూర్చున్నాను. రొమ్మున ఆనుకున్నాను. ఇప్పుడు నేను దూర దేశం వెళ్తున్నాను. దూరం మెయింటైన్ చేస్తున్నాను. ఇదే పెద్ద కరువు అని చెప్పి ఎప్పుడో వెనక్కి రావాల్సింది. అయితే అతను అలా వెనక్కి రాకుండా పందులు పొట్టు తినే పరిస్థితి, ఆ పరిస్థితి, అటువంటి పరిస్థితి ఏర్పడే వరకు అతను దేవుని వైపు తిరగలేదు. కాబట్టి ఆహ్, నేను అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే, ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే దయచేసి ఆయన దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు దేవుడిని నమ్మి ఉన్నా సరే, లేకపోతే నమ్మని వాడివైనా సరే, ఇప్పుడు ఆయన దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. దూరం అనేది మంచిది కాదు. దూరం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. మీకో సంగతి తెలుసా? ఏదైనా పులి గాని, సింహం గాని, గొర్రెల కాపరి వెంబడి వెళ్ళినప్పుడు అది వెనుకనున్న గొర్రెలనే పట్టుకుంటది. దూరంగా ఉన్న గొర్రెలనే పట్టుకుంటది. మీకెప్పుడైనా ఈ మధ్య దూరంగా అయినట్టు అనిపిస్తే మీరు దెయ్యానికి దగ్గరవుతున్నారని అర్థం. అది కూడా అక్కడే తినదు. ఇంకా దూరం తీసుకొని వెళ్ళి ఆ తర్వాత తినేస్తది. కాబట్టి దూరం వెళ్ళేటువంటి పరిస్థితులు మన జీవితంలో చాలా ప్రమాదకరం. అందుకనే బైబిలు పిలుస్తా ఉంటది. మనల్ని గద్దిస్తా ఉంటది. ఏమని పిలుస్తది మనల్ని? మనకేం పేరు పెట్టింది? బైబిల్ అనంటే మనకొక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందంటే భక్తిహీనులారా అని పేరు పెట్టింది. ఎవరు భక్తిహీనులంటే, కీర్తనకారుడు దావీదు ఒక పాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే, అయ్యా నా మీద పడుతున్నారు ఇద్దరు. ఎవరంటే ఒకరేమో శత్రువులు, ఇంకొకరేమో భక్తిహీనులు. వీళ్ళిద్దరు నా మీద దాడి చేస్తున్నారయ్యా. ఈ సమయంలో నేను నీకు మొరపెట్టుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. అయితే శత్రువులు ఆయన మీద దాడి చేస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే ఫిలిష్తీయులు, మేబీ అమ్మోనీయులు, మోయాబీయులు, ఇతర కనానీయులు, ఇతర గోత్రాలు. మరి భక్తిహీనులు కూడా నా మీద దాడి చేస్తున్నారన్నాడు కదా! వాళ్ళెవరు? సౌలు. సౌలు కుటుంబీకులు, సౌలు గోత్రీకులు, సౌలు అనుచరులు. అంటే సౌలు భక్తిహీనుడు ఎలా అయ్యాడు? అతనికి ప్రార్థన రాదా? లేకపోతే బలులివ్వడం రాదా? ఉపవాస ప్రార్థనలు తెలీదా? ప్రవక్తల్ని కలవడం తెలీదా? యాజకులతో మాట్లాడడం తెలీదా? మీటింగ్‌లకెళ్ళడం తెలీదా? అతనికి అన్నీ తెలుసు. అయితే అతనికి తెలియనిదల్లా ఏంటంటే, తను నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవునికి చోటు లేకుండా చూసుకుంటాడు. చర్చికెళ్తాను, కానుకేస్తాను కానీ నా పర్సనల్ విషయాలకు నువ్వు రావద్దు అన్నట్టుగా ఉంటదన్నమాట సౌలు. అంటే భక్తిహీనులంటే అన్యులు కాదు. భక్తిహీనులంటే దేవుని పిల్లలే. భక్తి హీనమవుతున్న వాళ్ళు. దేవుని పిల్లలే భక్తిహీనులు. బయటోళ్ళు భక్తిగా ఉంటే ఏంటి? భక్తిహీనంగా ఉంటే ఏంటి దావీదుకి? ఆయన తన అంటే దేవుని పిల్లల గురించే మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లల్లో భక్తి తగ్గింది ప్రభు. వాళ్ళు నా మీద దాడి చేస్తున్నారు అంటాడు. అంటే నిజంగానే సౌలు కూడా ఏం చేస్తాడంటే, ఒకసారి ప్రార్థన చేద్దాం, మనసుని పెట్టి తీసుకొని రా అని అంటాడు. ఇంతలో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేసరికి టైం లేదులే అన్నట్టుగా పంపించేస్తాడు. అట్లా ఎవరైనా నా దగ్గరికొచ్చి టైం సరిపోదు, పెళ్లిలో అంటారు సామాన్యంగా, 5 నిమిషాలు చెప్పండి చాలు అని అంటే, అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను, "నువ్వు సౌలు సేవకుడివిరా" అని అంటాను. అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. సౌలు సేవకులకి, దేవుని సేవకులకి పడదని. ఇంపార్టెన్స్ లేదు. దేవుని యొక్క పరిస్థితులకి, దేవుని యొక్క వస్తువులకి, దేవుని యొక్క విషయాలకి, ఆత్మ సంబంధమైన విషయాలకి ఇంపార్టెన్స్ లేదు. ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చదువుతారు గానీ, తమ జీవితంలో ఎప్పుడు కూడా తమ నిర్ణయాల్లోకి ఆయన్ని రానివ్వరు. నా జీవితం నాది అనే మాట ఇండైరెక్ట్‌గా చెప్పడం అంటే అదే. నీ నిర్ణయాలు నా మీద చెల్లవన్నట్టుగా ఉండటం అనేదే భక్తిహీనత అని. బైబిల్‌లో భక్తిహీనులకి చాలా శాపాలున్నాయి గానీ, అవి మనవి కాదన్నట్టుగా మనం ఉంటాం. సౌలు యాజకుల దగ్గరికి వెళ్లి
మీరు దావీదుతో కుమ్మక్కయ్యారు, అందుకని నేను మిమ్మల్ని అందరిని చంపేస్తున్నానని చెప్పి చంపేస్తాడు. అస్సలు భయపడ్డ అతను. అజమాయిషి ఇష్టం, దేవుని సేవకులను కూడా అజమాయిషి చేయడం ఇష్టం. ప్రవక్త సమూయేలుతో క్లాష్ వస్తే అతను చనిపోయే వరకు మాట్లాడడానికి కానీ సమాధాన పడడానికి కానీ వెళ్ళాలి. అంత ఘోరంగా ఉంటాడు. అతనికి అన్నీ తెలుసు మళ్ళీ. కానీ అతను ఒక భక్తిహీనుడయింది దాని మూలంగానే. అది బైబిల్ ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ ఎందుకు మనం ఒక ఆబ్సెంట్ మైండ్ లో ఉన్నట్టుగా, అది మన గురించి కాదన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. నాకు 23, 24 సంవత్సరాలప్పుడు మణిపూర్ వెళ్ళి, ఆ మణిపూర్లో వాళ్ళ వాళ్ళ కల్చరు, భాష అంతా వేరే దేశంలాగా ఉంటుంది. హిందీ ఉంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు పల్లెలు అనేటువంటి ఒక ఊరికి వెళ్ళాం. అక్కడ పరిచయం చేసిన తర్వాత నేను ఒక నా స్నేహితుడు ఇద్దరం ప్రైవేట్ బస్ ఎక్కాం వెనక్కి రావడానికి, ఇంఫాల్కి, క్యాపిటల్ అది. అయితే వచ్చేటప్పుడు నేను ముందు కూర్చున్నాను, టికెట్ తీసుకున్నాను. ఇక్కడ అంతా ఎండగా ఉంది, గోలగా ఉంది, విసుగ్గా ఉంది. కాసేపటికి ఎవరో ఒక ఆవిడ ఎవరినో తిడతా ఉంది. అలా ఆమె తిడుతూ ఉంటే నేను పాపం ఆమెకి ఏం కష్టం వచ్చిందో ఎవరో ఏమో అనుకుంటూ అంతా ఇటు చూసేసరికి ఆమె తిడుతుంది నన్నే. దేవుడి దయ వల్ల ఆమె ఏమేమి తిట్టిందో నాకు అర్థం కాలేదు. ఆమె భాష అది. ఆమె తిట్టుతుంది ఏంటంటే, నా కాళ్ళ కింద ఆమె చేపల బ్యాగ్ ఉంది. అందుకని నన్ను తిడతా ఉందన్నమాట. ఎగ్జాక్ట్ గా సేమ్ ఇట్లాగే చాలా మంది క్రైస్తవులు అన్నిటికీ ముందుంటారు, మీటింగులకి ముందుంటారు, దగ్గర నుండి సహాయం చేస్తారు, అన్ని చేస్తారు. వాళ్ళ మీద ఏ అభ్యంతర కారణం ఉన్నట్టుగా కనబడదు, ముందుంటారు. అలాగే టికెట్ తీసుకుంటారు కూడా, అంటే బాప్తిస్మం తీసుకుంటారు. అందుకని మనల్ని ఎవరు తిడతారు, బైబిల్ ఎందుకు మనల్ని భక్తిహీనులు అంటది అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది పిలుస్తుంది మనల్ని. మన భక్తి సరిపోయినంతగా లేనప్పుడు అది మనల్ని పిలుస్తూ ఉంటుంది. ఒకసారి కీర్తనల గ్రంథం 18, 3, 4 వచనాలు చూద్దాం. కీర్తనలు 18, 3, 4 వచనాలు. అందులో దావీదు మాట్లాడుతూ అంటాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. అది శత్రువులు. 2, మరణపాశము నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను. అదేమో భక్తిహీనులు. సో ఇక్కడ ఏంటంటే మనం బయటకు వచ్చిన నీళ్ళల్లో నుంచి, ఇప్పుడు ఒక మనిషి నీళ్ళలో మునిగిపోతుంటే మీరు రక్షించారనుకోండి, వాడు రక్షింపబడ్డట్టు కాదు. వాడు నీళ్ళలోంచి బయటికి రావడం కాదు, వాడిలో ఉన్న నీళ్లు కూడా బయటికి రావాలి. నువ్వు ఒత్తేసిన తర్వాత, నీళ్లు ఒత్తేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఊపిరి పీల్చడం. ఒక క్రైస్తవుని అయ్యాను, నేను లోకంలోంచి బయటకు వచ్చానంటే సరిపోదు. నువ్వు బయటకు వచ్చినా లోకం నీలో ఉంటది. అది నీలో ఉన్న లోకం బయటకు వచ్చిందా లేదా అనేది క్వశ్చన్ చేసుకుంటే, అలా బయటికి వచ్చిందని నీకు కన్ఫర్మ్ అయితేనే నువ్వు ఊపిరి పీలుస్తున్నట్టు లెక్క. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని తీసిన, ఇశ్రాయేలీల్లో నుంచి ఐగుప్తుని తీయడానికి 40 years సరిపోవాలి. వాళ్ళు ఇంకా ఐగుప్తులో నుంచి వాళ్ళ మనసంతా ఐగుప్తులోనే ఉండిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. ఆ లోకం నాలోంచి వెళ్ళిపోయిందా? నేను లోకంలో నుంచి వచ్చాను, కానీ లోకం నాలో నుంచి వెళ్ళిపోయిందా అనేది క్వశ్చన్ అనమాట. సో దేవునికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే ఎలా తెలుస్తుంది నాలో భక్తిహీనత ఉందా లేదా అని అంటే, ఒకటి ఎలా తెలుస్తుంది అంటే, నేను దేవుని దగ్గర అడగటం అనేది ఉంటుంది. అడగటం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. కానీ విచారణ చేయటం అనేది ఉండకపోవచ్చు. విచారణ చేయడం అంటే కనుక్కోవడం అనేది ఉండకపోవచ్చు. చాలా మంది కనుక్కోరు దేవుని దగ్గర. మీరు రైల్వే స్టేషన్కి వెళ్తే 2 కౌంటర్లు కనబడతాయి. ఒకటి టికెట్లు తీసుకునేది, ఇంకోటి కనుక్కునేది, ట్రైన్ ఎన్నింటికి వస్తుంది అట్లా. ప్రార్థనలు కూడా 2 కౌంటర్లు ఉంటాయి. కానీ మనుషులు ఎప్పుడు అడిగే దగ్గరే ఉంటారు, కనుక్కోరు. ప్రభా నన్ను ఇది చేయమంటావా వద్దా? లేకపోతే ప్రభా నన్ను ఏ కాలేజీలో చేరమంటావు? లేకపోతే ప్రభా నన్ను ఎవరిని చేసుకోమంటావు? ఈ ఉద్యోగం చేయాలా వద్దా? లేకపోతే పలానా ప్లేస్లో నేను ఇల్లు కట్టుకోవాలా వద్దా? ఎప్పుడైనా అడిగామా మనం? అట్లా అడగకపోవడమే బుద్ధిహీనత లేదా భక్తిహీనత. భక్తిహీనతకి ప్రూఫ్ ఏంటంటే మనము ఆయన పర్మిషన్ తీసుకోకపోవడం. చాలా మందికి ఆయన దేవుడిగా తెలుసు, కానీ ప్రభువుగా తెలియదు. అసలు నువ్వు రక్షింపబడిందే ప్రభువుగా ఒప్పుకొనబట్టి. నీ మనసులో నమ్మి ప్రభువుగా ఆయన ఒప్పుకుంటే రక్షింపబడతా ఉంటా. కానీ వి రియల్లీ డిడ్ంట్ మీన్ ఇట్ వెన్ వి రియల్లీ కన్ఫెస్డ్. అది ఒప్పుకున్నప్పుడు నిజంగా ఆయన ప్రభువు కదా అని మనం తీసుకోవాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ దేవుడు యెహోవాయే, కానీ రాజు ఫరో. కానీ వాళ్ళ అరణ్యంలోకి వచ్చినప్పుడు దేవుడు అడిగాడయ్యా, నేను మీకు రాజుగా ఉండనా? మీరు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారంటే వాళ్ళు ఒప్పుకున్నాకే ఆయన రాజ్యాంగం ఇచ్చాడు. కానీ కొంతకాలం తర్వాత నువ్వు మాకు రాజుగా వద్దు, మనుషుల్ని పెట్టుకుంటామని సౌలుగా పెట్టుకున్నారు. దేవుడిగా వద్దనలేదు ఆయన్ని. ఆయనకి ఆలయం కడతారు, దశమ భాగాలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు. రాజుగా మాత్రం వద్దు, ఎందుకంటే ఇట్స్ వెరీ పర్సనల్, నువ్వు మరీ పర్సనల్గా వస్తున్నావు అని.
నేను ఇప్పుడు అడుగుతున్నా, మనం కూడా సేమ్ ఫాలో అవుతున్నామా? దేవుడిని దేవుడిగా నుంచాం. రాజుగా వద్దంటున్నామా? మన జీవితానికి మనమే రాజులుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ప్రభువుగా తీసుకొని ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించే విధంగా ఉన్నామా? సౌలు ఎప్పుడు విచారణ చేయడు. అయ్యా వెళ్ళమంటావా వద్దా? చేయమంటావా వద్దా? అని ఎప్పుడు విచారణ చేయడు. కానీ దావీదు విచారణ చేస్తాడు. దావీదు ఎప్పుడు కూడా అతని మీదకి కొట్టడానికి మనుషులు వచ్చినప్పుడు కూడా ఆగాడు. ఆగి ప్రార్థన చేసుకొని ప్రభువా వెళ్ళమంటావా? వద్దా? అని అడిగి అప్పుడు వెళ్ళాడు. అందుకని అతను తన యొక్క యుద్ధాలన్నిట్లో గెలుస్తాడు. యుద్ధాలన్నిట్లో సక్సెస్ అవుతాడు అతను. అటువంటి గొప్ప మనిషి ఆయన. అన్నిట్లో సక్సెస్ అయ్యాడు. మీరు అడగొచ్చు, మరి ఫ్యామిలీ ఫెయిల్ అయింది కదా సార్ అని మీరు అడగొచ్చు. అవును, ఫ్యామిలీ వరకు అతను ఎప్పుడు దేవుని దగ్గర విచారణ చేయలేదు. ఏమంటే మీరైనా కూడా ఒక రాజుగారి కూతురు మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ప్రార్థన చేస్తారా? అయ్యా చేసుకోమంటావా వద్దా అని? ఉండుండొచ్చు కొంతమంది, కానీ దావీదు చేయలే. రాజుగారి కుమార్తె ప్రేమించినప్పుడు ప్రేమ పెళ్ళే బెస్ట్ అనుకున్నాడు. అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి గర్భాన్ని దేవుడు మూసేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయి మరొకతన్ని పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత మళ్ళీ దావీదు వెనక్కి తీసుకున్నాడు. కొనసాగడానికి ఒక సాధనాలుగా ఉంటాయి ఈ 5. ఏమిచ్చాడు దేవుడు అంటే 5. ఒకటి శాంక్చురీ, రెండోది సండే, మూడోది స్క్రిప్చర్, నాలుగవది సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐదవది సాక్రమెంట్స్. తెలుగులో చెప్తాను నేను. ఆలయము, ఆదివారము, వాక్యము, దేవుని సేవకుడు, ఆచారాలు. ఈ 5 మనకిచ్చాడు. ఈ 5ని గనక నువ్వు నిజంగా సౌలులాగా తక్కువ చేసి చూడకుండా, అలా చూడకుండా వాటికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నీ జీవితంలో ఇస్తూ, నీ జీవితంలో భాగం చేసుకుంటూ ఉంటే మాత్రం భక్తిహీనత నీ జీవితంలో పెరగదు. మొట్టమొదటిది ఏంటంటే ఆలయం. ఆలయం అనేది దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యూదులకు ఇచ్చాడు. ఎఫ్రాయిములో ఉండేది తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు. దేవోక్తులు వీళ్ళకి ఇచ్చాడు. తర్వాత రక్షణ యూదుల్లో నుండే కలుగుతుందంట. సో దేవుడు గనక ఇవి మనకిస్తే, నీ జీవితంలో ఇస్తే, నువ్వు యూదులంతా ప్రతిష్ఠితమైన జనాంగంగా దేవుడు నిన్ను చూస్తున్నాడని అర్థం. కానీ అదే యూదులు తమ ఎడల దేవునికున్న సంకల్పాన్ని నిరాకరించారని బైబిల్ చెప్తుంది. సో ఒకవేళ మనం దాన్ని నిరాకరిస్తే, ఇప్పుడు యూదులు ఏ విధంగా యేసును నమ్మక ఏ విధంగా ఉన్నారో అట్లా అయిపోతాం మనం. అటువంటి పరిస్థితి దాకా రాము. కాబట్టి వీటికి కంప్లీట్‌గా ఒక సముచిత స్థానం నీ జీవితంలో ఇవ్వడం మంచిది. అవి ఎటు తప్పించుకోలేం. కానీ ఒకవేళ దేవుడికి కోపం వస్తే ఈ 5 నీ జీవితం నుంచి తీసేయొచ్చు. కాబట్టి ఇవ్వడం అనేది నిజంగా ఒక కృప. నేను చిన్నప్పటి నుంచి చర్చి దగ్గర పెరిగాను. అయితే విషయం ఏంటంటే మా ఇంటి ఎదురుగా రోడ్డుకి కుడి వైపున రోడ్డుని ఆనుకొని చర్చి ఉండేది. ఇంకొక విషయం ఏంటంటే మా వెనక రోడ్డుని ఆనుకొని ఎడమ వైపు సినిమా హాల్ ఉండేది. అయితే చర్చికి వెళ్తా ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తా ఉండేవాళ్ళం. అయితే వెళ్ళేటప్పుడు దేవుడు చూస్తాడని లెఫ్ట్‌గా వెళ్ళేవాళ్ళం సినిమాకి. అయితే ఒకసారి అనుకోకుండా చర్చి ఎదురుగా వచ్చేసింది. అందుకని ఏం చేశానంటే తలకాయ ఇటు తిప్పి దేవుడు చూడకూడదని కనబడకుండా రావడానికి ట్రై చేశాను. అంటే అప్పటికి మా అవగాహన చర్చిలో మాత్రమే ఉంటాడని. కానీ నిజానికి దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. కానీ విషయం ఏందంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ దేవుని సన్నిధి అన్ని చోట్ల ఒకేలా ఉండదు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. దేవుని సన్నిధి అన్ని చోట్ల ఒకేలా ఉండదు. అందుకని మందిరంలోకి చెప్పులేసుకొని వెళ్ళకపోవడం మంచిది. సన్నిధి డిఫరెంట్‌గా ఉండదు కొన్ని చోట్ల. ఇప్పుడు మీలో ఎవరైనా ఒకరి పేరు ఉదాహరణకి ఆహ్, నాగేశ్వరరావు అనుకోండి. ఇక్కడికొచ్చి నేను ప్రార్థన చేసినప్పుడు పేరు మార్చి చెప్పారనుకోండి రమేష్ అని. అంటే ఏంటి, మీకు దెయ్యం ఉందన్నమాట. మరి అక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇక్కడెందుకు డిఫరెంట్‌గా బయటపడింది దెయ్యం అనంటే, ఇక్కడ దేవుని సన్నిధి డిఫరెంట్‌గా ఉంది. ప్రార్థనలు ఎక్కడ జరుగుతాయో అక్కడ దేవుని సన్నిధి డిఫరెంట్‌గా ఉంటుంది. దేవుని నివాసం వేరు. దేవుడు విజిట్ చేసే స్థలాలు వేరు. అరణ్యంలో 3 స్థలాల్లో ఆయన కనబడేవాడు. కొండ మీద కనబడేవాడు, మేఘంలో కనబడేవాడు, ప్రత్యక్ష గుడారంలో కనబడేవాడు. ఆయన కొండ మీదకి వచ్చినప్పుడు అదొక ఆఫీస్ లాగా చేసుకున్నాడు. ఎక్కువగా వాళ్ళని పిలవడం, పనులు చెప్పడం, ఏదైనా విషయాలు డిస్కస్ చేయడం, పుస్తకం రాసి ఇవ్వడం, నిబంధన పుస్తకం, ఇది అక్కడ పని. ఆ యొక్క మేఘంలో ఏమో ఎక్కువగా ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ నుంచి కానివ్వండి. తర్వాత మందిరంలో మాత్రం ఎప్పుడు కోపం వచ్చినప్పుడల్లా దిగేవాడు. అంటే మందిరపు సన్నిధి కొంచెం తీవ్రమైనది. అందుకని మందిరపు సన్నిధిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలయాన్ని మీ జీవితం నుంచి వదిలేయకూడదు. అట్లా అని కొంచెం నిర్లక్ష్యంగా అక్కడ ఉండకూడదు. మొట్టమొదట మందిరాన్ని కట్టినప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే కూడా
దేవుని సన్నిధి అక్కడికి దిగ్గానే లోపల ఉండలేక అతను యాజకులు బయటికి పరిగెత్తారు. అన్ని చోట్ల దేవుని సన్నిధి వేరు, మందిరపు సన్నిధి కొంచెం తీవ్రంగా ఉంటుంది. తర్వాత మందిరాన్ని నిజంగా కట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, సొలొమోను కట్టినప్పుడు కూడా దేవుని మందిరాన్ని మహిమ నింపినప్పుడు యాజకులు బయటికి పరిగెత్తారు. ఎందుకని అంటే ఆ సన్నిధి వేరు, మందిరపు సన్నిధి కొంచెం తీవ్రంగా ఉంటుంది. యేసయ్య దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని కొరడాలు తయారు చేయడం, అందరిని కొట్టిపడేశాడు. అంటే అర్థం ఏంటి? మందిరం దగ్గర దేవుని సన్నిధి కొంచెం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఈ మందిరం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన అది కట్టేటప్పుడేమో అది నాకు పట్టదు, అది నన్ను పట్టజాలదు, అది నాకు సరిపోదు అని అన్నాడు. కట్టిన తర్వాత ఏమో ఇదే నా గద్దె స్థానము, ఇందులో నేను నివాసం ఉందును అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంతకుముందు కట్టక ముందు ఆయన ఏమన్నాడంటే అది నన్ను పట్టజాలదు అన్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కానీ అప్పుడు వాళ్ళకి తెలిసిన పెద్దవి ఆ రెండే కాబట్టి అలా అన్నాడు. కానీ యాక్చువల్‌గా ఆకాశం ఆయన సింహాసనానికి సరిపోదు, భూమి ఆయన పాదపీఠానికి సరిపోదు. ఆయన ఏమంటున్నాడంటే అంతకుముందు దాని కెపాసిటీ చెప్పాడు. అది నన్ను పట్టజాలదన్నాడు. కట్టిన తర్వాత తన కెపాసిటీ చెప్తున్నాడు. చిన్న దాంట్లో అయినా నేను ఉండగలను, అది నాకు సాధ్యమే అని చెప్తున్నాడు అనమాట. ఆయన గోడలకు అవతల ఉండగలడు, గోడలకు ఇవతల ఉండగలడు, గోడలో కూడా ఉండగలడు. అది ఆయనకి సాధ్యం, అది చెప్తున్నాడు. కాబట్టి మందిరంలో ఆయనకి నివాసము ఉండగలడు. అది అందుకని ఆ స్థలాన్ని ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండనివ్వండి. నాకు చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే నేను మందిరం దగ్గర పెరగడం అనేది చాలా ధన్యతగా నేను ఇప్పుడు భావిస్తున్నాను. లేకపోతే నేను ఎక్కడుండేవాడిని ఈ పాటికి. రెండవది ఏంటంటే దేవుడు మనకిచ్చింది సండే. సండే అంటే ఏంటంటే అన్ని రోజులు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. స్త్రీల కూడికలని, ఉపవాస కూడికలని. అయితే ఆదివారం అనేది దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. మిగిలిన వారాలని మనం ప్రతిష్ఠిస్తాం దేవుడికి. ఈరోజు ఈ ప్రార్థన పెట్టుకుంటాం. కానీ ఆదివారాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. అందుకని దానికి విశ్రాంతి దినపు వాల్యూస్ ఆపాదిస్తూ దాన్ని ఆ విధంగానే దాన్ని పాటించడం అనేది మంచిది. ఆదివారాన్ని ఎప్పుడు కూడా మనం మన జీవితంలో నుంచి పోనీయకూడదు. ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆదివారం మాత్రం విశ్రాంతి దినానికి ఉన్నటువంటి రూల్స్, విలువలు ఆపాదిస్తూ చేయాలి. అప్పుడు అది ఏమవుతుందంటే దేవుని దృష్టికి ఘనపరిచినట్టుగా ఉంటుంది. ఇప్పుడు బైబిల్ ఏమనుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 ఏమవుతుందంటే సమాజంగా కూడుట మానొద్దు అని ఉంటుంది. సమాజంగా కూడటం అనేది చాలా మంది మానేశారు అని చెప్తూ ఈ రోజుల్లో కూడా చాలా మంది మానేస్తున్నారు. అదే చెప్తున్నాడు, మానుతున్నారు కానీ మీరు మానొద్దు అని చెప్తున్నాడు ఆయన. మీరు మానక ఆ దినము వచ్చే కొలది మరింత ఎక్కువ చేయండి అని అన్నాడు. తర్వాత లేవి 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే మీరు బలిచ్చేటప్పుడు అది గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఏదైనా సరే మందలో నుంచి ఇవ్వండి అని అంటాడు. అదేంటి మందలో నుంచి ఇవ్వడం ఏంటి? గొర్రె ఎక్కడ పెరిగినా కూడా పవిత్రమైందే కదా. మందలోని గొర్రె ఆయన ఎందుకు తీసుకుంటాడు బలిగా అంటే అది పవిత్రంగా ఉండటమే కాదు, పరిధిలో పెరిగిందై ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చులే, క్రైస్తవుడిగా పవిత్రంగా ఉండొచ్చు, కానీ పరిధిలో పెరిగావా, మందలో ఉంటున్నావా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మీరు పల్లెటూళ్ళకి వెళ్తే అక్కడ ఒక ఎద్దుని వదిలేస్తారు, దాని పేరు ఆంబోతు. దేవుడికని వదిలేస్తారంట. అట్లా ఉండకూడదు. మందులోనిది అయితేనే దేవుడికి ఇష్టం. అటువంటి ఈరోజు మరి మన ఆరాధన దేవుడు తీసుకున్నాడా లేదని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం మందలోని వాళ్ళమైతే దేవుడు తీసుకుంటాడు. ఒకవేళ కాకపోతే దేవుడు తీసుకుని ఉండకపోవచ్చు బైబిల్ ప్రకారం అయితే. అలాగే ఇంకా ఏమంటాడంటే హెబ్రీ 4:2 ఏమంటాడంటే అందుకు మనకి ప్రయోజనమని మనం అనుకుంటాం, బట్ స్టిల్ దేర్ ఈస్ సంథింగ్ టు బి డన్. ఏంటది? నువ్వు విన్న తర్వాత వినిన వారితో కలిసి ఉండాలి, లేదా కలిసి ఉండి వినాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఎందుకు ఆయన 2, 3 నా నామమున ఉంటే అని అంటాడు? మామూలుగా ప్రార్థన చేస్తే వినడంటే అంటే ఒక అట్లా కలిసి ఉండటానికి, మందిరంలో కలిసి ఉండటానికి అనేది ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశం ఉంది దేవుని దగ్గర. ఆయన ఒక ఘనతని దానికి ఆపాదించాడు కాబట్టి. సో అందుకని వెళ్తూ ఉండాలి. తర్వాత దేవుడు మందిరం తర్వాత ఏమిచ్చాడంటే స్క్రిప్చర్ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. నాకు తెలిసి మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని అనుకుంటున్నాను. బైబిల్ అనేది ప్రతిష్ఠింపబడింది. ఫోన్లో బైబిల్ పెట్టొచ్చు, కానీ ఫోన్ దేవునికి ప్రతిష్ఠింపబడింది కాదు. ప్రతిష్ఠింపబడింది అంటే ఏంటంటే కోసమే అని అర్థం, ఓన్లీ ఫర్ హిమ్ అని. సో ఓకే, బైబిల్ అనేది మనం చదువుతూ ఉండాలి. చదువు లేకపోతే బుద్ధి లేనోళ్ళు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చదవకపోతే
చదవకపోతే బుద్ధి లేని వాళ్ళంట. బుద్ధి లేని జంతువులు 2 ఉన్నాయంట. బుద్ధి లేని గాడిద వలనైనను, గుర్రం వలనైనను మీరు ఉండకుడి అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే బైబిల్ చదవకుండా ఉండమాకండి అని అర్థం. నేను ఒకసారి ఒక రీల్ చూసా. ఆ రీల్‌లో తల్లి బిడ్డకేదో కలిపి తినడానికి తెస్తుంది. చిన్నపిల్ల పాలు తాగే పిల్ల. ఆ అమ్మాయికి తెస్తూ ఉంటే ఆ అమ్మాయి తినదు. మామూలుగా ఇష్టం లేదు ఆ అమ్మాయికి. అందుకని ఈమేం చేసిందంటే ముందు వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొనెళ్ళింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి. తీసుకొనెళ్ళి ఇస్తే అతను నేను తిననని తలకాయ ఊపితే ఆ చెంప ఈ చెంప వాయిచ్చింది. జుట్టు పట్టుకొని వంచి వీపు మీద బాగా గుద్దింది. ఆ తర్వాత ఈ అన్నం తీసుకొని వెళ్ళి పాపకిస్తే కిక్కురు మనకుండా తినింది. ఆ అమ్మాయికి ఏ టీచింగ్ లేదు. ఏమీ చెప్పలేదు. కేవలం తన ముందు జరిగిన సంఘటనను చూసి బుద్ధి తెచ్చుకుంది. ఆ అమ్మాయి సంఘటనను చూసి బుద్ధి తెచ్చుకోవడానికి ఆ అమ్మాయికి పెద్ద వయసు అవసరం లేదు. పాలు తాగే పిల్లలు కూడా బుద్ధి తెచ్చుకుంటారు తమకు ముందు జరిగిన సంఘటనలను చూసి. మనకు ముందు జరిగిన సంఘటనలను చూసి ఈ బైబిల్‌లో చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని రాపిచ్చాడంట. బైబిల్ ఏమనంటుందంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడెను అని ఉంది. ఈ రోజు నువ్వు చదివి ఉండకపోతే ఈ రోజు వరకు నువ్వు బుద్ధి లేనోడివే. బుద్ధి లేని దానివే. నేను కావాలని అట్లా అంటున్నా. అంటే మనసు తాకాలి అని. దేవుని యొక్క వాక్యము దేవుడు మనకిచ్చినప్పుడు ఆయన ఊరికనే ఎందుకు ఇస్తాడు? దివారాత్రము ధ్యానించమని బైబిల్ చెప్తా ఉంటే మనము ఒక్కరోజన్నా ధ్యానించకపోతే ఎట్టా? మీ పడకల మీద పరుండి ధ్యానించి ఓరకొనుడి అనుంది. చాలా మంది ధ్యానించి ఆ తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకుంటారు. అది తెలిసే వాక్యం ఏమని చెప్తుందంటే పండుకొని ధ్యానించిన తర్వాత ఇక ఊరుకోండి. అదే లాస్ట్. దట్ ఈస్ ఫైనల్ అని అంటుంది. పడక కనబడగానే ధ్యానం అనే మాట మనకి వినబడాలి. ఎందుకంటే దేవుడంట రాత్రిపూట మన హృదయాల్ని దర్శించడానికి వస్తాడంట. పరిశీలన చేస్తాడంట. సో నైట్ టైం మనల్ని వదిలిపెట్టడానికి పరిశీలన చేస్తాడు. హృదయంలోకి ఏ ఏ విత్తనాలు వెళ్ళాయి అనేది ఆయనకి అవసరం. అందుకని ఆయన రాత్రిపూట ఇట్లా వస్తాడు కాబట్టి వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిసానర్ చేయొద్దు. చూడండి ఒక్క లైన్ చదువుకోనందుకు ఒక్క లైను ఏంటా లైను? మందసం పెట్టిని యాజకులు భుజాల మీద మొయ్యాలి అనే ఒక్క లైన్ చదవనందుకు ఉజ్జా చచ్చిపోయాడు. వాళ్ళు ఏం చేశారు? బండి మీద తీసుకొచ్చారు. చాలా గౌరవంగా ఎప్పుడు వాడని దాని మీద పెట్టారు. అంటే అంత ఘనతనిచ్చారు. అయినప్పటికీ దేవుని చిత్తమే దేవుని పద్ధతిలో చేయకపోవడం వల్ల మరణం వచ్చింది. దేవుని పద్ధతి మనకు ఎట్లా తెలుస్తుంది చదవకుండా? ఒక్క లైన్ చదవనందుకే ఒక గొప్ప వినాశనం వాళ్ళ మధ్యలో కలిగింది. మీరు ఆలోచన చేయండి. మరి ఎన్ని మిస్ అయ్యామో, మనం ఎన్ని మరణాలకు కారణమై ఉంటామో మనకు తెలియకుండానే. అందుకనే బైబిల్ మనకి జీవమని బైబిల్ చెప్తుంది. జీవాన్ని కోరుకున్న వాళ్ళందరూ కూడా బైబిల్‌ని కోరుకుంటారు. ఇంకా నాలుగవ వ్యక్తి ఎవరంటే, నాలుగవ ఆహ్, విషయం ఏంటంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడిని మనం గౌరవంగా చూడాలి. అతను మంచోడో, చెడ్డోడో కానీ అభిషేకం ఉంది కాబట్టి ఒక కడుపు నిండా అన్నం పెట్టడంలో తప్పేం లేదు. వాళ్ళని కొంచెం మర్యాదగా, గౌరవంగా చూడడంలో తప్పేం లేదు. లేవికాండం 21:4లో ఏముంటుందంటే అతడు యజమానుడు అని ఉంటుంది. యాజకుడు యజమానుడు. అయితే యజమానుడైనా కూడా అతనికే మళ్ళీ పని చెప్తుంది దేవుని వాక్యం ఏంటంటే సామాన్యునిగా చేసుకోమాక నిన్ను నువ్వు అని అంటది. అట్లాగే పేతురు ఏమంటాడంటే మందకు మాదిరిగా ఉండండి, ప్రభువులాగా చేయమాకండి అని అంటది. అంటే ఏంటి? ప్రభువులాగా కొంతమంది అజమాయిషీగా ఉంటారు. కానీ అట్లా ఉండొద్దు. మందకు మాదిరిగా ఉండండి అని అంటది. మాదిరిగా ఉంటే ఎవరైనా గౌరవిస్తారు. ఇంక చివరిది ఏంటంటే బాప్తిస్మం ఒకటి, రొట్టె ద్రాక్షారసం ఒకటి. ఇవి 2 సాక్రమెంట్స్ అంటారు. ఆర్‌సీఎంలో 5 దాకా ఉంటాయి. ప్రొటెస్టెంట్ చర్చ్‌లో ఇవి 2 ఉంటాయి. సో, ఇక మొట్టమొదటిది బాప్తిస్మం. దీన్ని మీరు గౌరవించాలి. మరి దేవుడు వాక్యం చెప్పినప్పుడల్లా మారు మనసు గురించి తృణీకరించడం, పోస్ట్‌పోన్ చేయడం అనేది అది దేవుడి దృష్టికి ఎట్టి పరిస్థితుల్లో అది మనం ఆనర్ చేయడం కాదు. అది అవమానించడం. కాబట్టి బాప్తిసం కూడా తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నాకే మనిషి క్షమించబడతాడు. క్షమించబడ్డాక బాప్తిసం తీసుకోడు. బాప్తిసం తీసుకున్నాకే క్షమించబడతాడు. తీసుకోలేదు అంటే అతను మరణం వైపు వెళ్తున్నాడని అర్థం. ఇంక అక్కడికే వెళ్తాడు. వెలుగులో లేకపోతే చీకట్లో ఉన్నట్టే. మధ్యలోది ఏది ఉండదు కదా! కాబట్టి బాప్తిసం అనేది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. పాపము, క్షమాపణ అనే విషయాలు ఎప్పుడు కూడా 2 జరుగుతాయి. 2 విషయాలు జరుగుతాయి. ఒక సందర్భానికి 2 జరుగుతాయి. 2 సందర్భాలకి 2, 2 4 జరుగుతాయి. 3 సందర్భాలకి 2, 3 6 జరుగుతాయి. మొదటి సందర్భం చెప్తున్నాను. అదేంటంటే యోహాను తన పత్రికలో రాస్తాడు. నంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
మనల్ని పవిత్రులుగా చేయనని యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఉంది. అక్కడ 2 జరుగుతాయి అని చెప్పాడు. 2 చేస్తాడండి దేవుడు. ఒకటి మన పాపములను క్షమించి, రెండోది ఏంటంటే పవిత్రులుగా చేస్తాడు. అంటే 2 జరుగుతాయి. 2 జరుగుతాయి. క్షమిస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒకటి అంటాడు. ఏమంటాడంటే, మనలో మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 2 జరుగుతాయి. నరకబడడం జరుగుతుంది, అగ్నిలో వేయబడటం జరుగుతుంది. 2 జరుగుతాయి. ఆ తర్వాత సొలొమోను ఏమంటాడంటే, అట్టివాడు శిక్ష లేకయే నాశనమగును అంటాడు. అంటే శిక్ష, ఫలితం 2 ఉంటాయి పాపానికి. సో మొత్తం 3 సందర్భాలు చూసాం మనం. మొదటిది మనం క్షమాపణ అడిగినప్పుడు ఆయన క్షమిస్తాడు, పవిత్రులుగా చేస్తాడంట. క్షమించడం అనేది సింపుల్గా ఒక చిటికలో జరిగేటువంటి పని. కానీ పవిత్రపరచడం అనేది మన జీవితాంతం జరుగుతూ ఉంటుంది. ఆయన నిన్ను కడిగినప్పుడల్లా నువ్వు బురదలోకి వెళ్తుంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది ఆలోచించండి. అవసరత కోసం వెనక్కి తిరిగేదాన్ని కుక్క అన్నారు బైబిల్లో, కోరికల కోసం వెనక్కి తిరిగేదాన్ని పంది అన్నారు బైబిల్. మనం అంతకుముందు అవి 2 గొర్రెలు. అవసరతల కోసం వెనక్కి రావడం, మరి కోరికల కోసం వెనక్కి తిరగడం అనేది అట్లా మురికైపోతే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మరి ఆయనకి ఎంత దుఃఖంగా ఉంటుందో ఆలోచించండి. మన ఇంట్లో కూడా ఉతికిన వాటిని మళ్ళీ మురికి చేస్తే తల్లిదండ్రులు చాలా దుఃఖపడతారు కదా. సేమ్ అట్లాగే మరి రోజంతా మనం మురికవుతూనే ఉంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది ఆలోచించండి. క్షమించడం చాలా సులభమైన పని, కానీ పవిత్రపరచడానికి పరిశుద్ధాత్ముడు ఇంతకాలం ఎందుకున్నాడు? ఇంతకాలం పడుతుంది మనం దీన్ని శుద్ధీకరణ అంటారు. 2 జరుగుతున్నాయి. అందుకని పవిత్ర ఆత్మ ద్వారా మనం పవిత్రపరచబడుతున్నామని తీతుకు కూడా రాస్తాడు. అలాగే దెస్సలోనికయులకు రాస్తాడు. అలాగే 2వ సందర్భం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు. ఇంకా నాకు 20 నిమిషాలే ఉంది. చెప్పడానికి ముగించడానికి ట్రై చేస్తాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటాడంటే, మనలో మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి 1, అగ్నిలో వేయబడిన 2. అంటే ఏంటి? అగ్నిలో వేయబడిన అంటే నీకు తెలుసు, నాకు తెలుసు. నరకబడి అంటే ఏంటి? చంపేస్తాడని అర్థం. చంపేస్తాడు ఆయన. ప్రతిదానికి సమయం ఉంది అని చెప్పిన సొలొమోను ఒక్క పేజీ తిప్పితే, నీ కాలానికంటే నువ్వు ముందు ఎందుకు చనిపోతావు అని అడుగుతావు. అంటే కాలం ఉన్నప్పటికీ కాలానికంటే ముందు చనిపోతావు అని. నరకబడి అంటే అది అర్థం. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగొద్దు అని. అంటే తిరగడం వల్ల కూడా చనిపోతారంట మనిషి, బుద్ధిహీనంగా తిరిగితే. కాబట్టి ఇక్కడ దేవుడు చంపుతాడని కూడా మనకు అర్థమవుతుంది. యేసయ్య ఒకసారి ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు ఎవరో వచ్చారు, ఒక న్యూస్ చెప్పారు. ఏం న్యూస్ చెప్పారంటే, పిలాతు కొంతమంది బలులు ఇచ్చే వాళ్ళని చంపేశాడని చెప్పారు. చెప్తే నువ్వు నేనైతే వెంటనే అయ్యో అంట. యేసయ్య ఏమన్నాడంటే, మీరు కూడా మారు మనసు పొందకపోతే అట్లాగే చచ్చిపోతారు అన్నాడు. ఆ తర్వాత ఆయనే ఒక న్యూస్ చెప్పాడు. గోపురం పడి చచ్చిపోయిన 18 మంది వాళ్ళు మామూలుగా చనిపోయారు అనుకుంటున్నారా? మీకంటే పాపులు అనుకుంటున్నారా? మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే చచ్చిపోతారు అన్నాడు. ఇదే విషయం మన మధ్య జరుగుంటే, మీ పాష్ గారి దగ్గరికి వెళ్ళి మీరెళ్ళి, అయ్యా ఆటోలో వెళ్తూ ఒక 4 చచ్చిపోయారు యాక్సిడెంట్లు అంటే, ఆయన అయ్యో అనకుండా నువ్వు కూడా అట్లాగే చేస్తావు మారు మనసు పొందకపోతే అన్నాడు అనుకోండి, నెక్స్ట్ సండే మీరు ఆ చర్చికి వెళ్తారా? యేసయ్య అన్నాడు ఇక్కడ. యేసయ్య చచ్చిపోతారా అని అంటున్నాడు. కాబట్టి భౌతికంగా కూడా చనిపోతాడు మనిషి పాపం వల్ల. ముందు నరికిన తర్వాత ఆ తర్వాత ఆయన అగ్నిలో వేస్తాడు. అంటే ఆ గోపురం పడి చనిపోయిన 18 మంది నరకబడ్డారు అనమాట. గల్లీలో పిలాతు చంపిన వాళ్ళు కూడా నరకబడ్డారు అనమాట. ఇంకా ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇంకప్పుడు మారు మనసుకు అవకాశం లేదు కదా. మనసు మార్చుకోవడమే మారు మనసు అంటే. చాలా సింపుల్ దాని నిర్వచనం. నీ మనసు ఎలా ఉంది ఈరోజు? ఎటువంటి కోరికలతో ఉంది? ఎటువంటి ఆలోచనలతో ఉంది? మళ్ళీ వెనక్కి రా. ఎంత దూరం మెయింటైన్ చేస్తున్నావేమో దేవుడికి అవకాశం ఇచ్చినా కూడా. మరి అది మాత్రం అంత మంచిది కాదు. ఒకసారి ఆలోచించండి. మీ అందరికి ఇదే ఆహ్వానం. తర్వాత 3వ సందర్భం ఏంటంటే, శిక్ష ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఒకటి పాపం చేసినప్పుడు శిక్ష ఒకవేళ దేవుడు క్షమించాడు అనుకోండి, క్షమాపణ వస్తుంది కరెక్టే, ఫలితం ఆగదు కదా. శిక్ష ఆగిన ఫలితం ఆగదు కదా. ఈరోజు మనం అనుభవిస్తున్న చాలా విషయాలు ఫలితాలేనేమో. అందుకని పాపం నుండి రావాలి, అలాగే పవిత్రంగా కూడా ఉండటం చూసుకోవాలి. మరి ఇది మనం కాకపోతే ఏ మతస్థులు చేయాలి? దీని గురించి మనం మాట్లాడుకోకపోతే ఏ దేవతలు మాట్లాడాలి? మీరు ఆలోచన చేయండి. ఇది మనదే, మన విషయమే. కాబట్టి మరి దేవుని దగ్గరికి
రావాలి. ఒక ఒక చిన్న కథ చెప్తాను. ఒక పిల్లోడిని వాళ్ళ నాన్న అన్నాడంట, "అరే! ఈ రోడ్డు మీద పనులు జరుగుతున్నాయి. ఇటు వెళ్ళావంటే నీ వీపు పగలగొడతానన్నాడట." "వెళ్ళను డాడీ" అన్నాడు గానీ, వాళ్ళ నాన్న లేనప్పుడు వాడు సైకిల్ తీసుకొని అటే వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద గుంటుంది. ఆ గుంటలో పడిపోయాడు. కాలు ఇరిగింది. వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చేర్చారు. చేర్చినప్పుడు వాళ్ళ నాన్న చూడ్డానికొచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళ నాన్నని అడిగాడు వీడు, "డాడీ నన్ను వీపు పగలగొడతావా" అనంటే వాళ్ళ నాన్న ఏడ్చి, "లేదు నాన్న కొట్టనులే" అన్నాడు. వాడు నవ్వుకుంటూ, "హమ్మయ్య! నాకు శిక్ష ఆగింది గదా" అన్నాడు. అప్పుడు నర్స్ అంది, "ఫలితం ఆగలేదు గదా! కాలు ఇరిగింది గదా" అనంది. శిక్ష ఆగినా గూడా ఫలితం ఆగకపోవచ్చు. దేవుని పిల్లలమైనప్పటికీ మనము చాలా నిర్లక్ష్యంగా, లెక్కలేనితనంగా ఉంటూ ఉంటాం. మనమే భక్తిహీనులు. ఒకవేళ మీలో ఎవరైనా సరే దేవునికి దూరంగా ఒకవేళ నడుస్తుంటే, ఇది మీకు ఇవ్వబడిన ఆహ్వానాన్ని అనుకోండి. బైబిల్‌లో అననీయ, సప్పీరా అని ఇద్దరున్నారు. వీళ్ళేం జేశారంటే, వాళ్ళు దేవునితోటే ఉన్నారు, బానే ఉన్నారు. మందిరంలో అన్నీ జూస్తున్నారు. అద్భుతాలు జూస్తున్నారు. అప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే, ఆస్తులు అందరూ అమ్ముకొని సమానంగా పంచుకుంటాం. నీ దగ్గర 10,000 నా దగ్గర 5,000 అమ్మేసిన తర్వాత నేను 7,500 నువ్వు 7,500 తీసుకునేది నడుస్తుంది. అటువంటి టైంలో అననీయ, సప్పీరా బహుశా 1,00,000కి అమ్మారనుకుందాం వాళ్ళ పొలాన్ని. అమ్మిన తర్వాత 50,000 వాళ్ళు దాచిపెట్టుకుని 50,000 పేతురుకిచ్చి, "అయ్యా 50,000 ఇస్తున్నాం. 50,000 మేము దాచిపెట్టుకున్నాం" అంటే ప్రాబ్లమ్ లేదు. కానీ వాళ్ళేం చేశారంటే 50,000కే అమ్మింది అని చెప్పారు. అబద్ధం చెప్పారు. ఒక గొప్ప పని మేము చేశాము. పొలం అమ్మిస్తున్నామంటే గొప్ప విషయం. జేబులో ఉన్న డబ్బులు తీయని మనుషులున్నా మనము అటువంటి దాన్ని మనం ఇంకా అప్రిషియేట్ చేయాలి. పొలం అమ్మి మరీ ఇచ్చారు. అందుకని అంత గొప్ప విషయంలో చిన్న అబద్ధం కొట్టిపోయిద్దిలే అనుకున్నారు వాళ్ళు. కానీ అది కొట్టిపోలా. పేతురొచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, "మీరు ఎంతకైనా అమ్మింది" అని అన్నాడు. అతను ఎలా తీసుకోవాలంటే దాన్ని, తనకింకా శిక్ష రాల. తను తప్పు చేసినప్పటికి శిక్ష రాలా. ఒక దేవుని సేవకుడొచ్చి క్వెషన్ చేసినప్పుడు ఇట్స్ ఎ ఛాన్స్ టు కన్ఫెస్ అండ్ కమ్ ఇంటు లైఫ్. జీవంలోకి రావడానికి అదొక ఛాన్స్ అని అనుకోవాలి. కానీ అతను అట్లా అనుకోలా. అతను అబద్ధం ఆడేసాడు. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తర్వాత అతని భార్యొచ్చింది. ఆమొచ్చినప్పుడు పేతురుకి తెలుసు. ఈ ప్రశ్నేస్తే చచ్చిపోద్ది అని. అయినప్పటికి వెళ్ళాడు. అంటే ఇండైరెక్ట్‌గా లేకపోతే ఇంటెన్షనల్‌గా వెళ్ళాడాయన. ఆమె చనిపోయినా పర్లేదన్నట్టుగా. వెళ్ళాడు. ఆమెని అడిగితే ఆమె గూడా అదే జెప్పింది. అప్పుడు ఆయనన్నాడు, "మీ భర్తని పాతిపెట్టిన వారి పాదాలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళొచ్చి నీవి గూడా ఎత్తుకెళ్తారు" అని అన్నాడు. ఏవండీ క్రొత్త నిబంధనల విషయాలేగా మనం మాట్లాడుకుంటుంది. మీరు ఆలోచన జేయండి. ఆమె గూడా చనిపోయింది. అంటే ఏంటంటే నువ్వు ఎన్ని రాళ్ళు వేసినా బకెట్‌లో నీళ్లు నిండుగా వస్తాయి. ఎన్నో రాళ్ళేస్తే బకెట్‌లో నీళ్లు పైదాకా వస్తాయి. కానీ పైదాకా వచ్చాక చిన్న రాయేసినా నీళ్లు పొర్లుతాయి. నీ పాపం గనుక ఈరోజు నిండిపోయుంటే పెద్ద పాపాలు చేయనవసల. చిన్న అబద్ధమన్నా నువ్వు చనిపోతావు. ఎందుకంటే పాపము పరిపక్వమయ్యాక మరణాన్ని కనేస్తుంది. ఇంక కొద్దిగా ఉందేమో మరి నువ్వు ఎంతవరకు నిండుకున్నావో నీకు తెలీదు గదా! నాకు భయమేస్తుంటది ఇవి ఆలోచన చేసినప్పుడు. ఎంతవరకు ఉన్నావో తెలీదు గదా! కాబట్టి ఒకసారి ఆలోచన చెయి. ఒక్కవేళ ఇలాగే సాగదీసుకుంటా పోతే మరణం సడెన్‌గా ఈ అననీయ, సప్పీరాలకొచ్చినట్టు వస్తదేమో. వాళ్ళు అప్పటికి నిండుకొని ఉంటారు. చిన్న అబద్ధానికే వాళ్ళు చనిపోయారు. కాబట్టి మరి ప్రతి మనిషికి ఇది అవసరమే. వెనక్కి తిరిగి రావడం అనేది అవసరమే. చాలామంది దారి తప్పుతా ఉంటారు. దేవుని సేవకులు కూడా యెషయా అనే ప్రవక్త ఒప్పుకున్నాడు. పెదాలు అపవిత్రమైనవని. అపోస్తలుడైన పేతురు ఒప్పుకున్నాడు నేను పాపాత్ముడిని అని. యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలతో ఉంటే దూత చెప్పింది, ఇతను నిప్పు కణాల్లాగా ఉన్నాడని. అంటే అతని వస్త్రాలు మార్చింది. మరి ఇంతమంది దేవుని సేవకులకి, యాజకులకి, ప్రవక్తలకి అవసరమైతే మరి నీకు నాకు అవసరం ఉండదా? కాబట్టి మరి ఇదొక ఆహ్వానమని అనుకోండి. మీలో ఎవరైనా సరే మరి దేవుని దగ్గరికి రావాలి. నేను దూరంగా ఉన్నాను. ఎ బాప్తిజం తీసుకున్నా, తీసుకోకపోయినా ఈ లోకం నిన్ను డ్రిఫ్ట్ చేసుంటే, నువ్వు మునిగిన చోట నుండి కొంత దూరం దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళుంటే, ఐ వాంట్ యూ టు రియలైజ్. ఐ వాంట్ యూ టు రియలైజ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు గాడ్. లేట్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. ఇది రేపటి వాక్యం అయితే రేపే చెప్పేవాడు దేవుడు. అది ఈరోజు వాక్యం. నీ ప్లేస్‌లో మరొకరిని పెట్టలేదు దేవుడు. నువ్వే వింటున్నావు కాబట్టి నీదే ఇది. నీ గురించే ఈ వాక్యం. ఒకసారి ఆలోచించి దేవుని దగ్గరికి రావడానికి ట్రై చేయండి. యేసయ్యతో తిరిగినోడు కూడా పక్కకెళ్ళిపోయాడు. పౌలుతో తిరిగినోళ్ళు కూడా కొంతమంది లోక స్నేహాన్ని ఆశించి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది పెద్ద కష్టమైన ఆహ్, విషయమే.
కానీ ఒక్కసారి కనుక కమిట్మెంట్ తీసుకుంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనతోటే ఉండి మనకి సహాయం చేస్తాడని నేను చెప్పగలను. దేవుడికి ఎక్కువగా బాధ పెట్టే విషయం ఏంటంటే హృదయ కాఠిన్యం. హృదయ కాఠిన్యం అంటే ఏంటంటే, ఎప్పుడైనా ఒక మనిషిని మనం నెట్టినప్పుడు అతను వెళ్ళకుండా బిగుసుకుపోతుంటాడు చూడండి, అది కఠినం చేసుకోండి. హృదయంలో నాటబడిన వాక్యము వేరు దంతుంటే నువ్వు బిగుసుకుపోతావు చూడు, అది హృదయ కాఠిన్యం అంటే. వద్దు వద్దు ఇప్పుడు కాదు అని పోస్ట్పోన్ చేస్తున్నా చూడు, అది హృదయ కాఠిన్యం అంటే. ఆయన తలుపునొద్ద నిల్చుండి తట్టుతుంది ఎవరిని? క్రిస్టియన్స్ని, లవోదికయ సంఘాన్ని. సంఘం నాకు భలే ఆశ్చర్యం. అది అసలు దేవుణ్ణి బయట పెట్టి అదంత గొప్పది ధనవంతురాలు ఎట్లా అయింది? ప్రశ్నలోనే జవాబు ఉంది. అది బయట పెట్టబట్టి అంత అయింది. ప్రతిదీ ఆశీర్వాదం కాదు, ప్రతి సంపద ఆశీర్వాదం కాదు. దేవుడు ఉమ్మేస్తాను అన్నాడు దాన్ని. కాబట్టి సంఘానికే దేవుడు అట్లా చెప్పాడు. మీరు ఆలోచన చేయండి. తుయితర సంఘంతో ఏం చెప్పాడంటే, మీ దగ్గర ఒక ప్రవక్తిని ఉంది, ఆమె జాగ్రత్త నేర్పిస్తుంది, దాని పిల్లల్ని చంపేస్తానన్నాడు. నిజమే, జాగ్రత్తానికి పిల్లల్ని చంపేస్తాడు. యెజెబెలు కూడా పాత నిబంధనలో జాగ్రత్తం చేస్తే వాళ్ళ పిల్లలందరినీ చంపేశాడు దేవుడు. దావీదు కూడా జాగ్రత్తం చేస్తే వాళ్ళ పిల్లలు 4 చంపాడు దేవుడు. కొత్త నిబంధనలో అంటాడు, ఆమెడ ప్రవక్తిని అని చెప్పుకొని జాగ్రత్తం బోధిస్తుంది కాబట్టి చంపేస్తానన్నాడు. సోల్ రిలేటెడ్ సిన్స్ అంటే ఇవన్నమాట. జాగ్రత్తము లేదా వ్యభిచారం అనేవి క్షమించబడొచ్చు ఏమో చెప్పలేము, కానీ క్షమించబడ్డా కూడా పవిత్రపరచడం కష్టం. వాళ్ళని నేను ఎప్పుడు శాశ్వత అపవిత్రులు అంటుంటాను, ఒకవేళ క్షమించబడినా కూడా. అందుకని అది ఇంకా ఘోరమైన పాపం కాబట్టి అటువంటి వాడి జోలికి వెళ్ళద్దు. సోల్ రిలేటెడ్ సిన్ మరొకటి ఏంటంటే విగ్రహారాధనకు వెళ్ళడం, వేరే దేవతలు పూజించడం. ఆ ఆత్మ మన ఆత్మ ఏకమవుతాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి పాపాలు ఉంటే మాత్రం కొంచెం కష్టమే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దేవుని దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు ఉన్న స్థానం నుండి ఏ మాత్రం ఒక మెట్టు దిగినా కూడా అది భక్తిహీనతే. ఇప్పుడు నువ్వు ఒక 10 మెట్లు ఎక్కావనుకోండి, నీ వెనక ఒక వ్యక్తి 4 మెట్లు ఎక్కాడు అనుకోండి, నువ్వు చాలా ఎత్తులో ఉన్నావు, అతనికంటే దాదాపు 5 మెట్లు ఎత్తులో ఉన్నావు. కానీ ఒక్క మెట్టు దిగావనుకోండి, అతనికంటే 4 మెట్లు ఉన్నతంగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఎందుకంటే నీ స్టాండర్డ్స్ లో నువ్వు ఉండకపోవడమే భక్తిహీనత. నీ స్టాండర్డ్స్ లో ఉండకపోవడం, నువ్వు ముందున్న వాళ్ళతో పోల్చుకోవాలి కానీ వెనకున్న వాళ్ళతో పోల్చుకోకూడదు. నేను చాలా ఎదిగాను కదా, నా వెనకాలే ఉన్నారు అందరూ, ఒక్క మెట్టి కిందకి దిగుతాను అనుకున్నప్పుడు దేవుడు ఎఫెసు సంఘంతో అంటాడు, ఇంతకుముందు నువ్వు ఎక్కడున్నావు? ఆ మొదటి స్థానం నుంచి నువ్వు పడిపోయావు. ఎక్కడి నుంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు చేస్తే అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను. లేకపోతే నువ్వు మారు మనసు పొందకపోతే ఒక శిక్ష వేస్తాను. ఏంటి అది అంటే, నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసేస్తాను. అంటే ఏంటి? చర్చిని తీసేస్తాడంట. దీపస్తంభం అంటే సంఘం. అసలు సంఘం నుంచి నేను తీసేస్తాను, వెలేస్తాను అని చెప్తున్నాడు. అంటే తోటలో నుంచి తీసేసినట్టుగా. పొదలో చెట్లు కూడా బాగానే పెరుగుతాయి, కానీ దేవుని మొక్కగా మనం ఉండలేం. దేవుడు తీసేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. అది మంచి సంఘమే, ఎఫెసు సంఘం. అది చేసిన పాపాలు ఏమీ లేవు అక్కడ. కాకపోతే అది కొంచెం క్వాలిటీ తగ్గించుకుంది, మొదటి ప్రేమని తగ్గించుకుంది. అది ఒక మెట్టు మీద ఉండి కొంచెం వెనక్కి వచ్చింది. మేబీ ఇట్ వాస్ బికాస్ ఆఫ్, అంటే కొద్దిగా అది బిజీగా ఉండబట్టేమో. బట్ స్టిల్ దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే వెనకరా, ఏ స్థితిలో నుంచి నువ్వు పడ్డావో అక్కడి నుంచి నువ్వు బయటికి రా అని చెప్తా ఉన్నాడు. ఎలా దేవుని దగ్గరికి రావాలి అని అంటే, మళ్ళీ రావాలి అని అంటే, దేవుని పిల్లలు అనబడిన వాళ్ళకి మొట్టమొదటి సువార్త వెళ్ళింది. బాప్తిసం ఇచ్చే యోహాను అన్యులకు చెప్పలా, దేవుని పిల్లలు అనుకున్న వాళ్ళకి చెప్పాడు. కాకపోతే కొంతమంది రియలైజ్ అవ్వలేదు. నేను అడుగుతున్నాను, మీరు రియలైజ్ అయితే మాత్రం మీరు దేవుని పిల్లలు అయినా కూడా ఒకసారి వెనక్కి రండి. పాపాత్మురాలైన స్త్రీ అన్ని పాపాలు ఒప్పుకోకపోయినా అన్ని పాపాల కోసం ఏడ్చింది. సుంకరి తను ప్రార్థన నేర్చుకున్న యాటిట్యూడ్ కూడా నేర్చుకున్నాడు, పరిచయం నేర్చుకున్నాడు. అతను బాగా నేర్చుకున్నప్పటికీ అతని దగ్గర యాటిట్యూడ్ లేదు. మనం కనుక సరైన యాటిట్యూడ్తో దేవుని దగ్గరికి వస్తే ఒక్క మాట పలికిన ప్రార్థన దేవుడు తీసుకుంటాడు. తర్వాత పొట్టి చెక్కయ్య ఉన్నాడు. ఆయన యేసయ్య రాగానే యేసయ్య ఒక్క మాట మాట్లాడాల, ఒక్క సువార్త ప్రకటించిన యేసయ్య. ఆయన యేసయ్యని పక్కన పెట్టుకుని వెంటనే ఏమన్నాడంటే, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నట్టే 4 రెట్లు ఇచ్చేస్తానని, అప్పటికే ఆస్తిలో సగం ఇస్తానన్నాడు. చాలా కష్టమైన పని. మనకి మామూలుగా ఉంది, కానీ యేసయ్య దిగితే కొన్నిసార్లు బిజినెస్లు పాడవుతాయి. పందుల బిజినెస్ ఒకసారి చెడగొట్టాడు యేసయ్య. 2000 పందులు చంపేశాడు. ఒక్క పంది 5,000 అయినా ₹1,00,00,000 నష్టం వచ్చింది వాళ్ళకి. దేవుడికి ఇష్టం లేని బిజినెస్లన్నీ పడేయాలి.
తీసేయాలి మనం, నష్టం వచ్చినా సరే. చూడండి, మారు మనసు వెరీ కాస్ట్లీ. ఒకరు సోది చెప్తా ఉంటే పౌలు గద్దించుకుని వాళ్ళ వ్యాపారం పడిపోయింది. నా వ్యాపారం కోసం ప్రార్థన చేయండి అని వచ్చేటప్పుడు వ్యాపారం బాగైపోతే మారు మనసు పొందాల్సిందే. అది బాధ వచ్చినా సరే. కొన్ని ఇట్ కాస్ట్ యూ, బట్ స్టిల్ అది దేవునితో, దేవుడు మనకి ఇచ్చే వాటితో పోల్చుకుంటే అవి చాలా చిన్నవి. అతను చూడండి అంత చక్కగా మారు మనసు పొందాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనంటే ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది అని అన్నాడు. కానీ అతని ఇంట్లో వాళ్ళు అది విని ఎంత బాధపడి ఉంటారు, అసలు ఇంత నష్టం చేస్తున్నాడు అని. కానీ అది కాస్ట్లీయే. ఆయన ఏమన్నాడంటే, నశించిన దానిని, నశించుచున్న దానిని కాదు, నశించబోయే దాన్ని కాదు, ఆల్రెడీ లాస్ట్, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంటే హోప్ ఉంది, మనకి హోప్ ఉంది. సో ఎవరైనా సరే మీలో మరి ఈరోజు దేవుని సన్నిధికి మరలా తిరిగి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, ఆయనతో మళ్ళీ సమాధానంగా ఉండాలని మీరు ఎవరన్నా అనుకుంటే, I believe this is the time. I strongly believe that I have been in prayer from this morning. ఉదయం నుండి ప్రార్థనలో ఉన్నాను. నాకు తెలిసి దేవుడు మీలో ఎవరినైనా హృదయాన్ని కదిలించుంటే దయచేసి ఈ వాక్యానికి స్పందించడం అనేది ప్రథమ ఫలం అంటారు దాన్ని. వాక్యానికి స్పందిస్తే ప్రథమ ఫలం, దానికి ప్రకారం క్రియలు చేస్తే ద్వితీయ ఫలం, ఆ క్రియలకి దేవుడు బహుమానం ఇస్తే చివరి ఫలం. సో ప్రథమ ఫలం ఈరోజు నువ్వు దేవునికి ఇస్తావా? దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. ప్రేయర్ చేయండి అయ్యా. ప్రేయర్ ప్రార్థన చేసుకున్నాం. ప్రభు, నువ్వు పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రం నాయన. మా ప్రభు, ఈ దినమున మనిషి కుమారుడా, నువ్వు విత్తిన ప్రతి విత్తనానికే నీ కొందనాలు స్తోత్రం తండ్రి. ప్రభు, బిడ్డల్లో ఇంత గొప్ప ఆసక్తిని నువ్వు పుట్టించిన, ప్రేరేపించి అందరిని ఇక్కడ సమకూర్చినందుకు నీ కొందనాలు స్తోత్రం మా తండ్రి. నీ కుడి హస్తం చాపి మా ప్రభు నీ బిడ్డలందరినీ నీ వైపు తిప్పుకోమని అడుగుతున్నానయ్యా. ప్రభు, ఇదిగో తగిన కాలంన ప్రభు వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించునని మా ప్రభు చెప్పబడింది నాయన. ఆ ప్రవచనాన్ని మా ప్రభు ఈ దినపు దేవ, ఈ కాలపు మనుషుల్లో కూడా నెరవేర్చమని అడుగుతున్నాను నాయన. ప్రభు, ఇదిగో తండ్రి, ఒకప్పుడు నాయన దేవ ఒక భక్తిహీనతలోను పాపంలోను ఉన్న నన్ను మా ప్రభు ఈరోజు తీసుకుని వచ్చి మా ప్రభు నీ యొక్క సేవకుడిగాను నీ యొక్క నడిపింపులోను నన్ను ఉంచినందుకు నీ కొందనాలు నాయన. మా ప్రభు, నిన్ను విడిచి వెళ్ళేటువంటి దుష్ట హృదయం మా ప్రభు మాలో కలగకుండా సహాయం దయచేయండి ప్రభు. వెలుగు వైపే మేము నడిచే వాళ్ళంగా మమ్మల్ని చేయండి. మాకు ఇంకా సమయం ఉంది అనేటువంటి నిర్లక్ష్యాన్ని తొలగించిన ప్రభు, నువ్వు ఎన్నో పాపాలను క్షమించావు, కానీ నిర్లక్ష్యాన్ని ఎప్పుడు క్షమించలేదు నాయన. నీ బిడ్డల్లో మా ప్రభు నడిపింపును దయచి వారి హృదయాన్ని మా ప్రభు తాకనాయన. ప్రభు, ఇదిగో నీ హృదయాలను తిప్పే దేవుడు నువ్వు మాత్రమే నాయన. ఈరోజు ఎవరైతే మా ప్రభు తమ జీవితాన్ని పరిశీలన చేసుకున్నారు, ఎవరైతే మా ప్రభు తండ్రి వద్దకు తిరిగి రావాలని అనుకున్నారు, మా ప్రభు ఎవరైతే దూరంగా ఉండి మా ప్రభు ఈరోజు నీ దగ్గరికి రావాలని ఆశపడ్డారు, వాళ్ళందరికీ నీ అవకాశాన్ని, నీ సహాయాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకంగా దైవజనులు అయ్యగారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్తమానం. నేటి సమాజంలో మరి దేవుని బిడ్డలకు ప్రాముఖ్యంగా కావాల్సిన ఆశీర్వాదకరమైన మాటలు, దేవుని వైపు ఏ రీతిగా మళ్ళాలి, ఏ రీతిగా తిరిగి రావాలని చాలా మర్మయుక్తంగా చెప్పొచ్చు. కానీ దేవుడు మరి సాధారణమైన మాటలతోటే కనువిప్పుగా మరి మా ముందు ఉంచారయ్యా. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అండ్ ఎంత గొప్ప సేవకుని మాకు మరి పరిచయం చేసిన తరుణ్ బ్రదర్కి కూడా ప్రత్యేకంగా వందనాలు నేను తెలియజేస్తున్నాను. మంచిది. నేను ప్రేయర్ చేయించేశాను, ఎందుకంటే వాక్యం విన్న వెంటనే ప్రార్థన అనేది మరి ఎంతమంది మరి ఏకీవించారో నాకైతే తెలియదు, కానీ ప్రార్థనతోటి మనము వర్తమానాన్ని ముగించాలి. తర్వాతే Q&A సెషన్ అయినా, ఫీడ్బ్యాక్స్ అయినా, ఏమైనా కూడా. కాబట్టి మీరు నేర్చుకోండి. అండ్ ఈ సమయంలో మరి ఎంతమంది వాక్యం చేత పట్టుబడ్డారు, వాక్యం చేత మరి దేవుడు మీతో మాట్లాడిన అంశాలు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. ఈ సమయంలో మీకు సమయాన్ని అప్పగిస్తున్నాను. ఎవరన్నా ఉంటే దైవజనులు మన మధ్యన ఉన్నారు. మీకు ఆత్మీయంగా కూడా ఏమన్నా మరి పర్సనల్ స్పిరిచువల్ వార్లో ఏమన్నా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులైనా దైవజనులతో మీరు డైరెక్ట్గా అడగొచ్చు. విన్న వాక్యంలో కూడా ఏమన్నా
మరి అనుమానాలు, సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా మీరు దైవజన్ మన మధ్య ఉన్నారు కాబట్టి మీరు అడగాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నా. మీరు వందనాలు నాన్నగారు. అయ్యా, అదే చెప్పండి. వందనాలు నాన్నగారు. వందనాలు. కొన్ని మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి చాలా నేర్చుకున్నాను నాన్నగారండి. ఓకే. కొన్ని రోజులుగా సందిగ్ధంలో ఉన్న ప్రశ్న ఏంటంటే అండి, ఉమ్, యవ్వన కాలంలో దేవుని కోసం ఉపయోగపడాలని ఆశ. కానీ అన్ని పరిస్థితుల్లోనూ అంటే పౌలు గారు రాసిన పత్రికలో ఉంటుంది కదండి, ఉమ్, యవ్వన కాలం మాటల్లో కానీ క్రియలో కానీ ప్రతి దాంట్లో ఎక్కడ తప్పిపోద్ది అనేసి. కానీ అది వెళ్తున్న వేలో జాబ్ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, సమ్ టైమ్స్ పొదలో చెట్లు కూడా బాగానే పెరుగుతాయి, కానీ దేవుని మొక్కగా మనం ఉండలేం. దేవుడు తీసేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. అది మంచి సంఘమే, ఎఫెస్ సంఘం. అది చేసిన పాపాలు ఏమీ లేవు అక్కడ. కాకపోతే అది కొంచెం క్వాలిటీ తగ్గించుకుంది, మొదటి ప్రేమ తగ్గించుకుంది. అది ఒక మెట్టు మీద ఉండి కొంచెం వెనక్కి వచ్చింది. మేబీ ఇట్ వాస్ బికాస్ ఆఫ్, అంటే కొద్దిగా అది బిజీగా ఉండబట్టేమో. బట్ స్టిల్ దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే వెనకరా, ఏ స్థితిలో నుంచి నువ్వు పడ్డావో అక్కడి నుంచి నువ్వు బయటికి రా అని చెప్తా ఉన్నాడు. ఎలా దేవుని దగ్గరికి రావాలి అని అంటే, మళ్ళీ రావాలి అని అంటే, దేవుని పిల్లలు అనబడిన వాళ్ళకి మొట్టమొదటి సువార్త వెళ్ళింది. బాప్తీసం ఇచ్చే యోహాను అన్యులకు చెప్పలా, దేవుని పిల్లలు అనుకున్న వాళ్ళకి చెప్పాడు. కాకపోతే కొంతమంది రియలైజ్ అవ్వలేదు. నేను అడుగుతున్నాను, మీరు రియలైజ్ అయితే మాత్రం మీరు దేవుని పిల్లలు అయినా కూడా ఒకసారి వెనక్కి రండి. పాపాత్మురాలైన స్త్రీ అన్ని పాపాలు ఒప్పుకోకపోయినా అన్ని పాపాల కోసం ఏడ్చింది. సుంకరి తను ప్రార్థన నేర్చుకున్న యాటిట్యూడ్ కూడా నేర్చుకున్నాడు, పరిచయం నేర్చుకున్నాడు. అతను బాగా నేర్చుకున్నప్పటికీ అతని దగ్గర యాటిట్యూడ్ లేదు. మనం కనుక సరైన యాటిట్యూడ్తో దేవుని దగ్గరికి వస్తే ఒక్క మాట పలికిన ప్రార్థన దేవుడు తీసుకుంటాడు. తర్వాత పొట్టి చెక్కయ్య ఉన్నాడు. ఆయన ఏసై రాగానే ఏసై ఒక్క మాట మాట్లాడాల, ఒక్క స్వార్థ ప్రకటించిన ఏసై. ఆయన ఏసైని పక్కన పెట్టుకుని వెంటనే ఏమన్నాడంటే, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నట్టు 4 రెట్లు ఇచ్చేస్తాను, అప్పటికే ఆస్తిలో సగం ఇస్తానన్నాడు. చాలా కష్టమైన పని, మనకి మామూలుగా ఉంది. కానీ ఏసై దిగితే కొన్నిసార్లు బిజినెస్లు పాడవుతాయి. పందుల బిజినెస్ ఒకసారి చెడగొట్టాడు ఏసై. 2000 పందులు చంపేశాడు. ఒక్క పంది 5,000 అయినా ₹1 కోటి నష్టం వచ్చింది వాళ్ళకి. దేవుడికి ఇష్టం లేని బిజినెస్లన్నీ పడేయాలి, తీసేయాలి మనం, నష్టం వచ్చినా సరే. చూడండి, మారు మనసు వెరీ కాస్ట్లీ. ఒకరు సోది చెప్తా ఉంటే పౌలు గద్దించుకుని వాళ్ళ వ్యాపారం పడిపోయింది. నా వ్యాపారం కోసం ప్రార్థన చేయండి నన్ను వచ్చేటప్పుడు, వ్యాపారం బాగైపోతే మారు మనసు పొందాల్సిందే, అది బాధ వచ్చినా సరే. ఇట్ కాస్ట్ యూ, బట్ స్టిల్ అది దేవుడు మనకి ఇచ్చే వాటితో పోల్చుకుంటే అది చాలా చిన్నవి. అతను చూడండి అంత చక్కగా మారు మనసు పొందాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఏసే ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనంటే ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది అని అన్నాడు. కానీ అతని ఇంట్లో వాళ్ళు అది విని ఎంత బాధపడి ఉంటారు, అసలు ఇంత నష్టం చేస్తున్నాడు అని. కానీ అది కాస్ట్లీయే. ఆయన ఏమన్నాడంటే, నశించుచున్న దానిని కాదు, నశించబోయే దాన్ని కాదు, ఆల్రెడీ లాస్ట్, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంటే హోప్ ఉంది, మనకి హోప్ ఉంది. సో ఎవరైనా సరే మీలో మరి ఈరోజు దేవుని సన్నిధికి మరలా తిరిగి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, ఆయనతో మళ్ళీ సమాధానంగా ఉండాలని మీరు ఎవరన్నా అనుకుంటే, ఐ బిలీవ్ దిస్ ఈస్ ద టైమ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ హావ్ బీన్ ఇన్ ప్రేయర్ ఫ్రమ్ దిస్ మార్నింగ్. ఉదయం నుండి ప్రార్థనలో ఉన్నాను. నాకు తెలిసి దేవుడు మీలో ఎవరినైనా హృదయాన్ని కదిలించుంటే దయచేసి ఈ వాక్యానికి స్పందించడం అనేది ప్రథమ ఫలం అంటారు దాన్ని. వాక్యానికి స్పందిస్తే ప్రథమ ఫలం, దానికి ప్రకారం క్రియలు చేస్తే ద్వితీయ ఫలం, ఆ క్రియలకి దేవుడు బహుమానం ఇస్తే చివరి ఫలం. సో ప్రథమ ఫలం ఈరోజు నువ్వు దేవునికి ఇస్తావా? దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. ఆమేన్. ప్రేయర్ చేయండి అయ్యా. ప్రేయర్ చేశాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నువ్వు పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రం నాయన. మా ప్రభు, ఈ దినమున మనిషి కుమారుడా, నువ్వు విత్తిన ప్రతి విత్తనానికే నీ కొందనాలు స్తోత్రం తండ్రి. ప్రభు, బిడ్డల్లో
ఇంత గొప్ప ఆసక్తిని నువ్వు పుట్టించినాను, ప్రేరేపించి అందరిని ఇక్కడ సమకూర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రం మా తండ్రి. నీ కుడి హస్తం చాపి మా ప్రభా నీ బిడ్డలందరినీ నీ వైపు తిప్పుకోమని అడుగుతున్నానయ్యా. ప్రభా ఇదిగో తగిన కాలంన ప్రభువు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించునని మా ప్రభు చెప్పబడింది నాయన. ఆ ప్రవచనాన్ని మా ప్రభు ఈ దినపు దేవ ఈ కాలపు మనుషుల్లో కూడా నెరవేర్చమని అడుగుతున్నాను నాయన. ప్రభా ఇదిగో తండ్రి ఒకప్పుడు నాయన దేవ ఒక భక్తిహీనతలోను పాపంలోను ఉన్న నన్ను మా ప్రభ ఈ రోజు తీసుకుని వచ్చి మా ప్రభ నీ యొక్క సేవకుడిగాను నీ యొక్క నడిపింపులోను నన్ను ఉంచినందుకు నీకు వందనాలు నాయన. మా ప్రభ నిన్ను విడిచి వెళ్ళేటువంటి దుష్ట హృదయం మా ప్రభ మాలో కలగకుండా సహాయం దయచేయండి నాయన. ప్రభా వెలుగు వైపే మేము నడిచే వాళ్ళంగా మమ్మల్ని చేయండి. మాకు ఇంకా సమయం ఉంది అనేటువంటి నిర్లక్ష్యాన్ని తొలగించిన ప్రభా నువ్వు ఎన్నో పాపాలను క్షమించావు కానీ నిర్లక్ష్యాన్ని ఎప్పుడు క్షమించలేదు నాయన. నీ బిడ్డల్లో మా ప్రభు నడిపింపును దయచి వారి హృదయాన్ని మా ప్రతాకనైనా ప్రభా ఇదిగో నీ హృదయాన్ని తిప్పే దేవుడు నువ్వు మాత్రమే నాయన. ఈరోజు ఎవరైతే మా ప్రభా తమ జీవితాన్ని పరిశీలన చేసుకున్నారు, ఎవరైతే మా ప్రభా తండ్రి వద్దకు తిరిగి రావాలని అనుకున్నారు, మా ప్రభు ఎవరైతే దూరంగా ఉండి మా ప్రభు ఈరోజు నీ దగ్గరికి రావాలని ఆశపడ్డారు వాళ్ళందరికీ నీ అవకాశాన్ని నీ సహాయాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకంగా దైవజనులు అయ్యగారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తాను. చక్కని వర్తమానం నేటి సమాజంలో మరి దేవుని బిడ్డలకు ప్రాముఖ్యంగా కావాల్సిన ఆశీర్వాదకరమైన మాటలు, దేవుని వైపు ఏ రీతిగా మళ్ళాలి, ఏ రీతిగా తిరిగి రావాలని చాలా మర్మయుక్తంగా చెప్పొచ్చు. కానీ దేవుడు మరి సాధారణమైన మాటలతోటే కనువిప్పుగా మరి మా ముందు ఉంచారయ్యా. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అండ్ ఎంత గొప్ప సేవకుని మాకు మరి పరిచయం చేసిన తరుణ్ బ్రదర్కి కూడా ప్రత్యేకంగా వందనాలు నేను తెలియజేస్తున్నాను. మంచిది. నేను ప్రేయర్ చేయించేశాను, ఎందుకంటే వాక్యం విన్న వెంటనే ప్రార్థన అనేది మరి ఎంతమంది మరి ఏకీవించారో నాకైతే తెలియదు, కానీ ప్రార్థనతోటి మనము వర్తమానాన్ని ముగించాలి. తర్వాతే Q&A సెషన్ అయినా ఫీడ్బ్యాక్స్ అయినా ఏమైనా కూడా. కాబట్టి మీరు నేర్చుకోండి. అండ్ ఈ సమయంలో మరి ఎంతమంది వాక్యం చేత పట్టుబడ్డారు, వాక్యం చేత మరి దేవుడు మీతో మాట్లాడిన అంశాలు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. ఈ సమయంలో మీకు సమయాన్ని అప్పగిస్తున్నాను. ఎవరన్నా ఉంటే దైవజనులు మన మధ్యన ఉన్నారు. మీకు ఆత్మీయంగా కూడా ఏమన్నా మరి పర్సనల్ స్పిరిచువల్ వార్లో ఏమన్నా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులైనా దైవజనులతో మీరు డైరెక్ట్గా అడగొచ్చు. విన్న వాక్యంలో కూడా ఏమన్నా మరి అనుమానాలు, సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా మీరు దైవజనులు మన మధ్య ఉన్నారు కాబట్టి మీరు అడగాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నా. వందనాలు నాన్నగారు. అదే చెప్పండి. వందనాలు నాన్నగారు. వందనాలు. కొన్ని మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి చాలా నేర్చుకున్నాను నాన్నగారండి. ఓకే. కొన్ని రోజులుగా సంగీతంలో ఉన్న ప్రశ్న ఏంటంటే అండి, యవ్వన కాలంలో దేవుని కోసం ఉపయోగపడాలని ఆశ, కానీ అన్ని పరిస్థితుల్లోనూ అంటే పౌలు గారి రాసిన పత్రికలో ఉంటుంది కదండి, యవ్వన కాలం మాటల్లో కానీ క్రియలో కానీ ప్రతి దాంట్లోనే ఎక్కడా తప్పిపోద్ది అనేసి. కానీ అది వెళ్తున్న వీలో జాబ్ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, సమ్ టైమ్స్ వెళ్తున్న మార్గంలో ఇది కరెక్టే అనిపిస్తుంది. కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు మళ్ళీ దేవుని చిత్తం చేస్తున్నాను. మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదండి, మనం ఏది చేసినా కూడా దేవుని అడుగుతున్నామా లేదా అనేది. అది కరెక్ట్ అని మనకు కన్ఫర్మేషన్ ఎలాగా అంటే జాబ్ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు. అయితే నాకు కూడా ఫస్ట్ లో అది చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది. నేను దేవుని సేవలోకి వచ్చిన కొత్తలో ఉద్యోగం చేయాలా లేకపోతే ఇది చేయాలా అర్థమయ్యేది కాదు. MA దాకా చదువుకున్నాను, కానీ చివరిగా లాస్ట్ మినిట్ లో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడేటప్పుడు అది కొన్నిసార్లు బయట వాళ్ళ ద్వారా మాట్లాడచ్చు. బైబిల్ మనం చూస్తే మొట్టమొదట ఇద్దరిని ఎన్నుకున్నారు ఇస్కరియోతు యూదా స్థానంలో. అప్పుడు వాళ్ళు వాడిన పద్ధతి ఏంటంటే చీటీలు వాడారు.
చీటీలు వాడి దాన్ని తీశారు. తీసినప్పుడు ఎవరి పేరు వస్తే అది తీసుకున్నారు. మరొకసారి వాళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. అపోస్తలుల గారి 13 అధ్యాయంలో వాళ్ళు ఉపవాసంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడి పౌలుని, బర్నబాని నా సేవ కోసం బయట పెట్టండి అన్నారు. ఇదేంటంటే ఇది కూడా ప్రార్థనే. అప్పుడు కూడా వాళ్ళు 10 రోజులు ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. మరొకసారి పౌలు గురించి ఒక ప్రవక్త చెప్తాడు, ఈ నడికట్టున్న వాళ్ళని బంధిస్తారు అని. అట్లా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడొచ్చు మనం ప్రార్థనలో. మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి ఇక్కడ విజయవాడలో బాగా ప్రార్థనలో ఉన్నాడు. అతని భార్య 21 రోజులు ప్రార్థనలో ఉన్నారు. ఆ రోజు రాత్రి దేవుడు వాళ్ళ గురించి నాతో మాట్లాడాడు. పొద్దున వాళ్ళకి నేను దర్శనం చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు చెప్పారు, మేము ప్రేయర్లో ఉన్నామన్నా అని. అంటే మనం ప్రార్థనలో ఉన్నా కూడా దేవుడు మరొకరి ద్వారా మనతో మాట్లాడచ్చు. పౌలు ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు మాసిదోనియా నుంచి ఎవరో అతన్ని వచ్చి సహాయం చేయండి అన్నట్టుగా అడిగినట్టుగా దర్శనం కనబడింది. సో ఇన్ని రకాలుగా మనం చూస్తాం. ఒకటి చీట్లు వేశారు, ఒక చోట ఏమో ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు కనబడ్డాడు, మరొకసారి ఏమో ప్రవచనం ఒక ప్రవక్త చెప్పాడు, మరొకసారి ఏమో కళ ద్వారా మాట్లాడాడు. ఇన్ని పద్ధతుల్లో దేవుడు మాట్లాడతాడు కాబట్టి ఎక్కడో ఒక చోట మనకు అర్థం అవుతుంది, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ప్రార్థనలో ఉండే వాళ్ళని మాట్లాడకుండా వదిలిపెట్టాడు. ఇది విచారణ, దేవుడిని అడిగాం కాబట్టి దేవుడు జవాబు చెప్తాడు. థ్యాంక్ యూ అయ్యా. ఇంకెవరన్నా ఉన్నారా? విన్నా యా. ప్రైజ్ అమ్మా లార్డ్ అడుగు. గారు. అమ్మా ప్రేమ ఇందాక బ్రదర్ అన్నారు కదా, మనం దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి, పరిచర్య అయినా జాబ్ అయినా అదే అనేది అన్నాడు కదా. అది తెలుసుకోవాలి, ఓకే మాట్లాడతాడు దేవుడు అలాగా. కానీ ఆ విషయాన్ని బట్టి మనము ఆ విషయం న్యాయమైనది అయి ఉండాలి, మనం ఆ విషయం పట్ల నిజాయితీగా ఉండాలి. అలా ఉన్నప్పుడే కదా గారు దేవుడు మనతో మాట్లాడతారు. అది కరెక్టేనమ్మా. అది ఏమంటాడంటే ఆ మనము ఇదే ఛాన్స్ అని చెప్పి ప్రతిదీ అడగలేదు దేవుని దగ్గర. ఆ విషయం దేవుని దృష్టికి మన దృష్టికి అది న్యాయమైనది అయి ఉండాలి. అవును. అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఒకరింటికి వెళ్ళి వచ్చాడు. మేము రోడ్డు మీద ఉన్నప్పుడు వచ్చి కలిసాడు. ఎక్కడికి వెళ్ళామంటే ఒకరింటికి వెళ్ళన్నాడు. ఎందుకనంటే ఆ ఇల్లు అంటే నాకు ఇష్టం, దేవుడు నువ్వు కాలు పెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తాను అన్నాడు కదా, అందుకని వాళ్ళ ఇంట్లో కాలు పెట్టి వచ్చాను అన్నాడు. అది చాలా అన్యాయం, అటువంటి దేవుడు చేయడు. అట్లా అంటే ప్రతి వాగ్దానాన్ని అది మందే అని అనుకోవడం, అట్లా అంటే ఇమ్మెచ్యూరిటీ. కానీ ప్రార్థనలో ఉంటే అది కూడా దేవుడు తీసేస్తాడు, చెప్తాడు నువ్వు చేసే తప్పు, నువ్వు అడిగే ప్రార్థన తప్పు అని కూడా చెప్తాడు. మన ప్రార్థన కూడా నిజాయితీగా ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అదే నేను చెప్తున్నా, అతను అట్లా అన్యాయంగా ఒకరింటిని ఆశించడం, అందులో ఏం నిజాయితీ ఉంది? అంతే. మంచిదయ్యా. ఇంకెవరైనా ఉన్నారమ్మా? వాక్యంలో మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా అడగచ్చు. దయచేసి ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, సో మీకు ఇవ్వబడుతుంది సమయం. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఆశ చెల్లి మాట్లాడు. ఇందాక చెప్పారు కదా, ఒక కాలేజ్ని చూస్ చేసుకోవాలన్నా, ఫ్యూచర్ నెక్స్ట్ స్టెప్ వేయాలన్నా ఈ కాలేజ్కి వెళ్ళొచ్చా, ఈ కాలేజ్ మీ చిత్రంలో ఉందా లేదా అని అడగాలని ఇందాక చెప్పినట్టు, అంటే అది దేవుని చిత్తంలో ఉందా లేదా అనేది మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఏ విధంగా అది దేవుని చిత్తంలో లేదు నాకు, కానీ నాకు తప్పనిసరి పరిస్థితుల్లో అట్లా చేశాను. నేను మూవ్ అయిపోతాను ప్రభు, ఒకవేళ అది రాంగ్ అయితే నువ్వు ఆపి, అప్పుడు నాకు అర్థం అవుద్ది అని చెప్పాను అనమాట. అది నేను చేసింది నా జీవితంలో. శాంతి అడగండి. ప్రైజ్ రాడ్ అంకుల్. అంటే సిస్టర్ అడుగుతున్నారు ఏమనంటే టు ప్రీచ్ గాస్పెల్ టు నాన్ బిలీవర్ ఫ్రెండ్స్ అని అడుగుతున్నారు అంకుల్. ఏంటి నాకు అర్థం కాలేదు. మరలా ఒకసారి అడగమ్మా. నా విశ్వాసంలో లేని మన స్నేహితులు ఉంటారు కదా అంకుల్, అంటే హైందువులు అనుకోవచ్చు, వాళ్ళకి ఎలా
దేవుని వాక్యాన్ని పంచాలి అని. ఎలా పంచాలి అంటారా? అవునండి. అదేనా అడుగుతుంది మీరు? అవునండి. ఓకే. అది మరి ఇప్పుడు పరిస్థితులు నాకు తెలీదమ్మా. నేను 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఆ టైంలో మాకు గొడవలయ్యాయి. మా దేవుడు గొప్ప, కాదు మా దేవుడు గొప్ప అని. ఇట్లా మాట్లాడుతా ఉండేవాళ్ళం. నాకు ఇద్దరు స్నేహితులున్నారు. ఒకతని పేరు మనోహర్, ఒకతని పేరు మక్బుల్. ఒకతను హిందూ, ఒకతను ముస్లిం. తర్వాత నేను బైబిల్ కాలేజ్‌కి వెళ్దామని అనుకున్న టైంలో వీళ్ళిద్దరూ మళ్ళీ నన్ను కలిసారు. ఇద్దరు మారిపోయి ఉన్నారు. అంటే అప్పుడు నేను ఎట్లా మాట్లాడినా మరి దేవుడు మొత్తానికి వాళ్ళని తీసుకొనొచ్చాడు. అంటే మనం మాట్లాడతాం గానీ రిజల్ట్స్ దేవునికి వదిలేయాలి. ఎక్కువ భాగం ఒక ట్రైన్ ఎళ్ళాలంటే ముందు ట్రాక్ ఎయ్యాలి. అట్లాగే ముందు స్నేహం, తర్వాత ఇంకేది చెప్పినా. అంతేగాని ఒక మత బోధకుడిలాగా కాకుండా తోటి వాళ్ళకి స్నేహితులు, వాళ్ళని మనం ప్రేమించి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో మనం చెప్తాం. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ ఎ ప్రీచింగ్. ప్రీచీగా ఉండకుండా స్నేహంగా మాట్లాడుతూ నేనెందుకు చెప్తున్నానంటే, నేను నమ్మిందే చెప్తున్నాను గానీ, ఖచ్చితంగా ఇలా చేయాలని గాదు. ఆహ్, నేనైతే ఇది నమ్ముతున్నాను. నరకానికి వెళ్ళటం అనేది నాకిష్టం లేదు. నరకానికి వెళ్ళడం అనేది అని చెప్తాం మనం. మనకు బైబిల్ తెలిసాక దాని కాంటెంట్ గూడా మన హృదయంలో ఉండి, అది నోటి మాటల రూపంలో వచ్చేస్తది సందర్భాన్ని బట్టి. యేసయ్య సమరయ స్త్రీకెళ్ళినప్పుడు ఆయన ఎట్లా మొదలుపెట్టాడంటే, మంచినీళ్ళు ఇవ్వని మొదలుపెట్టాడు. ఆయన మంచినీళ్ళు అడిగినట్టుగా నెమ్మదిగా నిత్య జీవ జలాల గురించి, అంటే తానే మరి ఆ జీవజలం అన్నట్టుగా అటు తిప్పాడు. అట్లా ఏదో మాట్లాడినట్టుగా నీళ్ళు అవసరం అన్నట్టుగా మాట్లాడి నెమ్మదిగా అటు తిప్పాడు గదా! అట్లా మనం ప్రతి సందర్భాన్ని గూడా ఆత్మీయమైనటువంటి ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని రావచ్చు. థ్యాంక్ యూ అంకుల్. మరొక ఎవరైనా ఉన్నారా డౌట్? దయచేసి విన్న సెర్మన్ నుంచి కూడా మీరు అడగండి. సెర్మన్ నుంచి అడిగితే ఇంకా లోతుగా యెస్. యాహ్! జోన్స్ చెల్లి అడుగు. ప్రైజ్ లార్డ్ అయ్యా. అమ్మ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు సెర్మన్ చెప్పిన దాంట్లో 5 పాయింట్స్ చెప్పారు కదా! అంటే సాంక్చురీ, సండే, స్క్రిప్చర్ కోసం అండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. లాస్ట్‌లో సాంక్టిఫికేషన్ కోసం చెప్తూ మీరు 3 పాయింట్స్ చెప్పారు కదా అందులో. సాక్రమెంట్స్‌లో బాప్తిజం ఒకటి, బ్రెడ్ అండ్ కప్ ఒకటి, 2 బాప్టిజంలో నేను 3 చెప్పాను. 3 విషయాలు. బాప్తిజంలో మీరు 3 చెప్పారు. అంటే ఒకటి క్షమాపణ, పవిత్రత. రెండోది అంటే బుద్ధిహీనంగా తిరిగితే దేవుడు చంపేస్తారన్న వర్డ్ చెప్పారు కదా! అంటే అక్కడే నేను ఆలోచిస్తున్నా. అంటే దేవుడు ఆల్ మెర్సిఫుల్ కదా! ఆయన అంతా ప్రేమిస్తారు కదా! అలా చంపేస్తారా? అంటే ఆయన ప్రేమిస్తాడని చెప్తార్రా. కానీ ఆహ్, ఆయన చాలా మందిని చంపాడు బైబిల్‌లో. చంపడానికి కారణం ఏందంటే ప్రేమించబట్టే. నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పు నాన్న. ఆహ్, కోడి గద్ద మీదకి ఎగిరింది. పిల్లలతో ఉన్న కోడి గద్ద మీదకి ఎగిరింది. అది వస్తే గద్దొస్తే దాని మీదకి ఎగిరింది చాలా బలంగా. దాని మొఖంలో మీకేం కనబడుతుంది? ప్రేమ, కోపమా? అంటే ఆ టైంలో అంటే పిల్లల మీద ప్రేమతో దాని మీద కోపంతో వెళ్తాడు. ప్రేమ ఉండబట్టి కోపం వచ్చింది అంతే కదా! ఆ! కోపం ప్రేమ నుండే పుట్టింది అంతే కదా! యెస్ అయ్యా. అంతే కదరా! అవునయ్యా. ఫీనెహాస్ అనే అతను ఇద్దరిని ఎందుకు చంపాడంటే 30,00,000 మందిని ప్రేమించాడు కాబట్టి. సో బుద్ధిహీనంగా తిరిగేవాడు వందల మందిని నాశనం చేస్తాడు అనుకుంటే ఆయన ఇతన్ని చంపుతాడు. అంతేగాని ఇతని మీద కోపమేం కాదు. నాకు తెలిసి అవకాశం ఇవ్వకుండా ఎవరిని చంపడు. ఓకే. పర్పస్ లేనియన్నీ దొంగిలించబడతాయి లేదా తీసివేయబడతాయి. దేర్ షుడ్ బి ఎ పర్పస్. ఇప్పుడు పర్పస్ లేకుండా తిరిగేవాడు ఇంకో 10 మందిని పాడు చేస్తాడు అనుకుంటే ఒక్కడిని చంపేయడం బెటర్ కదా అని. ఓకే. అర్థమైంది. థాంక్ యూ. యాహ్! ఇంకెవరన్నా డౌట్స్ ఉన్నాయా? ఆర్ ఎల్స్ మనం క్లోజ్ చేసుకుందాం Q&A సెషన్.
దయచేసి యాహ్! మీరు అడగండి. మీ నేమ్ ఐడియా లేదు బ్రో. సిస్టర్ తెలీదు. అడగండి. అడగండి బ్రదర్. హ్యాండ్ రైజ్ చేశారు కదా! బీఆర్‌టీజేకే బ్రదర్. సిస్టర్ ఎవరు? ప్రైజ్ నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? అంటే చాలా సార్లు వాక్యంలో వింటాం కదా, దేవుడు ఎన్నుకుంటే తప్ప మనం ఆయనను తెలుసుకోలేము అని. మరి అలాంటప్పుడు దేవుడే మనల్ని చూస్ చేసుకోవాలి అని ఉన్నప్పుడు మరి తెలుసుకోలేని వాళ్ళని దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? ఏంటమ్మా తెలుసుకోలేని వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నాడు? అంటే వాక్యంలో కూడా దేవుడు చూస్ దేవుడు ఎన్నుకుంటే తప్ప మీరు నన్ను తెలుసుకోలేరు అని వాక్యంలో ఉంటుంది కదా. రైట్. అలాంటప్పుడు మరి దేవుడే ఎన్నుకోవాలి కదా వాళ్ళని, మరి తెలుసుకోలేని వాళ్ళని. అంటే తెలుసుకోలేదు అంటే దేవుడు వాళ్ళని చూస్ చేసుకోలేదు అనే కదా అర్థం. సో వాళ్ళని ఎందుకు దేవుడు శిక్షిస్తున్నట్టు? నాకు తెలిసి నేను ఎప్పుడు అట్లా వినలేదు నాన్న. అయితే దేవుడు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉండడని నా ఉద్దేశం. నాకు తెలిసి ఇస్తాడు, అందరికీ అవకాశం ఇస్తాడు. బాగా అంటే రెబల్గా అయిపోయిన వాళ్ళని మాత్రం ఆయన అవకాశం ఇవ్వడని బైబిల్లో ఉంది. బాగా రెబల్ అయిపోతే ఇంకా వాళ్ళకి వినే అవకాశం ఇవ్వడు, వాక్యం వినే అవకాశం ఇవ్వడు. కానీ మామూలుగా అందరికి ఇస్తాడని నేను నమ్ముతాను, అందరికి అవకాశం ఇస్తాడని. ఉదాహరణకి ఎవరైనా ఒక గదిలోకి వెళ్ళొద్దంటే ఊరికి రిపీటెడ్గా వెళ్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళు లోపల ఉన్నప్పుడు గొల్లెం పెట్టేస్తారు. అవిధేయత మీరు వాళ్ళకి ఇవ్వలేదు, అవిధేయతలో వారిని బంధించారు. మీరు ఇవ్వలేదు అవిధేయత, కానీ వాళ్ళకున్న అవిధేయతను వారిని బంధించారు, ఎందుకంటే రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి. అట్లా ఎవరైనా రిపీటెడ్గా చేస్తే దేవుడు వాళ్ళని అవిధేయత స్థితిలో బంధిస్తాడు. అట్లా ఎవరైనా రెబల్గా ఉండి అయ్యా ఒక్కసారి మరలా రిపీట్ చేస్తారా? ఏదండి ఈ ఇలిస్ట్రేషన్ ఒక్కసారి మరలా రిపీట్ చేస్తారా? అవిధేయత. ఇప్పుడు బైబిల్ ఏముందంటే ఆయన అవిధేయత స్థితిలో కొంతమందిని బంధించాడంట. ఎందుకు బంధించాడంటే ఇప్పుడు రిపీటెడ్గా, ఇప్పుడు నేను ఒకరిని ఒక గదిలోకి వెళ్ళొద్దు అని చెప్తే ప్రతిసారి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా నాకు కోపం వచ్చి గొల్లెం పెట్టాను అనుకోండి, అవిధేయతని నేను ఇవ్వలేదు, వాళ్ళ అవిధేయతలో వాళ్ళు బంధించేశాను. ఇది ఎందుకంటే వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు రాలేరు అని బయటికి. అట్లా కొంతమంది అట్లా రెబల్గా ఉన్నప్పుడు, ఉదాహరణకి యూదులు ఉన్నారు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అప్పుడు దేవుడు యెషయాకి చెప్పాడు, వాళ్ళ హృదయం మూసే, కళ్ళు మూసే, చెవులు మూసే. ఎప్పటిదాకా అంటే వాళ్ళకి ఆ శిక్ష, వినకపోవడం వల్ల వచ్చే శిక్ష, వాళ్ళు హీల్ కాకుండా ఉండే పరిస్థితి వచ్చే వరకు బంధించు అంటాడు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, దేవుడు ఎన్నుకోలేదు వాళ్ళని వినడానికి, అర్థం చేసుకోవడానికి. కారణం ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు రెబల్గా ఉన్నారు కాబట్టి. అంతేగాని ఆయన కావాలని ఎవరిని వినకుండా చేయటం అనేది ఉండదని నా నమ్మకం, నా ఉద్దేశం అది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనా, వెల్కమ్. అయ్యగారు నాదొక క్వశ్చన్. అమ్మా, బాప్తిసం లేకుండా వాక్యం చెప్పొచ్చా? చెప్పొచ్చు అమ్మా, ఏమైతుంది? గ్రాడ్యుయేషన్ లేకుండా మన ట్యూషన్స్ చెప్పొచ్చా? మనకు తెలిసింది చెప్పడం మరొకరికి. అంటే మొదట వాళ్ళు రక్షణ పొందాలి, రక్షణ గురించి వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళు దేవుళ్ళకి నడవాలి కదా. అది కరెక్టేనమ్మా. అసలు చెప్పేవాడంటే అతనికి తెలిసి ఉంటుంది కదా, ముందు తీసుకోవాలి. మొదట అతను తెలిస్తేనే కదా అందులో కష్టం ఏంటి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఆ రక్షణ ఎందువల్ల, ఇవన్నీ తెలియకుండానే తెలియకుండా అతను తీసుకొని ఉండేవాడుగా, తెలిసింటే. మొదట అతను తీసుకొని ఉంటేనే కదా అంతే, చెప్పగలరు. అట్లా అయితే ఓకే, కానీ క్వాలిఫికేషన్ గా మాట్లాడితే అదేం లేదు. కానీ అతను ఇతరులకు చెప్పాడంటే ఖచ్చితంగా ఇతనికి తెలిసే ఉండే కదా చెప్పేది.
మరి తెలిసినోడు అతను తీసుకోవాలిగా. సో అది కామన్ సెన్స్. ఇట్స్ నాట్ ఏ క్వాలిఫికేషన్, ఇట్స్ కామన్ సెన్స్. ఎవరైనా ఉన్నారా అట్లా చెప్తున్న వాళ్ళు? అలాగేం లేదు. నాకు వచ్చిన డౌట్ అంటే ఇలా కూడా రక్షణ పొందని వాళ్ళు కూడా చెప్పచ్చా లేదా చెప్పకూడదా? చెప్పడంలో తప్పేం లేదండి. అంటే దేవుడి గురించి అయితే ప్రాబ్లం లేదు. అంటే ఇఫ్ ఇట్ రిజల్ట్స్ అంటే మంచి రిజల్ట్స్ వచ్చే పని అయితే. ఒకసారి యేసు దగ్గరికి శిష్యులు వచ్చారు. వచ్చి ఒక అతను మనల్ని వెంబడించే అతను కాదు, మన మార్గాల్లో లేడు, కానీ అద్భుతం చేస్తున్నాడు నీ పేరు మీద, అందుకని మేము వెళ్ళి ఆటంకపరిచాం, అట్లా చేయొద్దని. అంటే అప్పుడు యేసే అంటాడు, ఎందుకు ఆటంకపరచడం, నా నామం అద్భుతం చేస్తే నేను చులకనవుతాను ఏంటి అంటాడు. యేసుని వెంబడించకుండానే అతను అద్భుతాలు చేస్తున్నాడు. తను పరలోకం వెళ్ళకపోవచ్చు, కానీ ఒక మంచి జరుగుతుంది కదా అన్నట్టుగా అది. కానీ యాక్చువల్గా మనం అంటే మనస్సాక్షిపరంగా ఆలోచిస్తే అతను ఎలా చెప్తున్నాడు తీసుకోకుండా, ఎందుకు తీసుకోలేదు, అతనికి తెలిసినప్పుడు తీసుకోవాలి కదా. బాప్తిసం తాను తీసుకోకుండా తాను రిజెక్ట్ చేస్తూ లేకపోతే పోస్ట్ పోన్ చేస్తూ మరొకరికి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? అది అట్లా ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్ట్. అయ్యా ఇక్కడ ప్రొలాంగ్ చేస్తున్నాను కదా, అంటే ఇక్కడ బాప్తిస్మము తీసుకునేది ఒక్కటైతే అన్యులు అంటే దేవుణ్ణి తెలుసుకోలేని వారు వేరు కదా. అంటే వాళ్ళు సో వాళ్ళు చెప్పేది ఎక్కడన్నా మేబీ అవ్వచ్చు. సో అంటే బాప్తిస్మం తీసుకోలేకుండా కూడా అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వస్తే మేబీ వాక్యానుసారంగా ఎలా చెప్పాలో కొంచెం అన్న తెలుస్తుంది. మొన్న రీసెంట్గా మేము ఒక సెర్మన్లో కూడా ఫిలిప్ గురించి నతానియేల్ కనుకొని ఫిలిప్ సువార్త ప్రకటిస్తారు వెంటనే. సో అక్కడ యాక్చువల్గా ఇంకా అభిషేకం అనేదో లేకపోతే దేవుని సేవ ఆరంభం కూడా ప్రారంభించబడలే, కానీ ఫిలిప్ వెంటనే సువార్త చెప్తారు. నాకు ఆ పాయింట్ గుర్తొచ్చింది అయ్యా. సో మీరు అన్నది కూడా అదే, నేను దానికి యాడెడ్గా చెప్తున్నా. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? దయచేసి ఇంకా ఎవరన్నా ఉంటే. ఆశ చెల్లి, త్వరగా మీరు డౌట్స్. ఓకే అన్న. అయ్యగారు, ఇప్పుడు ఒక పర్సన్ బాప్టిజం తీసుకున్నారనుకోండి, అంటే దేవుడి గురించి తెలిసి తను చేసిన పాపాలు గ్రహించి తెలియదు సాల్వేషన్ తోనే చాలా కృంగిపోయే బాప్టిజం తీసుకున్నారనుకోండి. తీసుకున్న తర్వాత కొన్ని నెలలు అలా దేవుడి పట్ల బాగుండి తర్వాత బాప్టిజంకి ముందు చేసిన ఒక పాపమే మళ్ళీ చేసి కానీ మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళా దేవుడి వైపు వస్తే అది క్షమించబడుతుందా లేకపోతే ధృవీకరింపబడుతుందా? క్షమాపణ మాత్రం అవైలబుల్గా ఉందమ్మా, కానీ దేవుడి వైపు నుంచి అయితే ఆయన క్షమిస్తాడు అని ఖచ్చితంగా చెప్పలేము. అంటే పరిస్థితి ఆయనకి తెలుస్తుంది, జడ్జి ఆయన కాబట్టి. క్షమాపణ మాత్రం అవైలబుల్గానే ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు దేవుని దగ్గరికి క్షమించమని. ఒకసారి బాప్తిసం తీసుకున్న ఒక వ్యక్తి ఒక పాపం చేస్తాడు పేతురు యోహానుల కాలంలో. అతని పేరు ఏంటంటే సీమోన్, గారడి సీమోన్. మారతాడు, కానీ డబ్బులు పెట్టి అభిషేకం కొనాలని ట్రై చేసినప్పుడు వాళ్ళ అన్న మాట ఏంటంటే, దేవుని వేడుకో ఒక్కవేళ క్షమించవచ్చు అంటారు. ఆఖరికి అపోస్తలు కూడా అంత ష్యూర్గా చెప్పరు, ఒక్కవేళ క్షమించబడచ్చు అని అంటారు. మరి వాళ్ళు అలా ఎందుకన్నారో నాకు తెలియదు. పాపం ఎప్పుడు పాపమే, దేవుడు క్షమిస్తే మంచిదే. దేవుడు క్షమిస్తాడు అని ఎందుకు చెప్తామంటే అది మనం ఇస్తున్న. మా గ్రూప్ లో ఉన్న ఒక అక్క అడిగారు, ఒక సిచ్యువేషన్ లో మనం వెళ్తున్నప్పుడు మనకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడి మనం ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్ లో మనకి ఏ సహాయం రానప్పుడు, ఆయన మీద నమ్మకం ఉన్న పరిస్థితుల్లో ఆయన నుంచి సహాయం రాకపోతే ఏ విధంగా దీన్ని మనం తీసుకోవాలి, ఏ విధంగా దీన్ని మనము అర్థం చేసుకోవాలని క్వశ్చన్ అడిగారు. ఆయన దగ్గర నుంచి కూడా సహాయం రాకపోతే? అవునంటారు. ఓకే, నాకు తెలిసింది నేను చెప్తాను రా నా అనుభవం నుంచి.
దేవుడు కావాలనే తన సహాయం అందని చోట పెడతాడు కొన్నిసార్లు. ఎందుకనంటే ఆ బైబిల్ ఏమనుందంటే, యాకోబు నాకు తన ముఖము మరుగు చేసుకొని యెహోవా ఆయన కావాలని మరుగు చేసుకుంటాడంట, దాగి ఉంటాడంట. అక్కడ ఏం బయటపడుతుందంటే, ఒకవేళ దేవుడు కనుక మనకి హెల్ప్ చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ మనకి ఎవరు అనేది బయటపడడానికి. చాలా మందికి నెక్స్ట్ ఆప్షన్ పాపమే. చాలా మందికి ధనవంతులు నెక్స్ట్ ఆప్షన్ అట్లా వెళ్తారు. ఎటు వెళ్తారో చూడడానికి దేవుడు కావాలని అట్లా చేస్తాడు అనేది ఒక జవాబు నాది. యాకోబు వంశమునకు తన ముఖం మరుగుపరుచుకొని అట్లా మరుగు చేసుకుంటాడు కావాలని. యేసయ్య కూడా ఏమంటాడంటే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అన్నాడే తప్ప ఆయన ఇంకా వేరే ఆప్షన్ వైపు వెళ్ళలేదు, ఇంకెవరిని హెల్ప్ అడగలేదు. అటువంటి పరిస్థితులు ఇరికిస్తాడు, అసలు ఆయన దొరకనట్టుగా చేస్తాడు. అదొకటి. రెండవది ఏంటంటే, నాకు బలం ఉంది, అయినప్పటికీ నా దగ్గర ఉన్న వస్తువు కదలదు. ఎప్పుడు కదులుతుంది అంటే, వెన్ ఐ యూజ్ మై ఫోర్స్. బలం వేరు, ఫోర్స్ వేరు. నేను ఫోర్స్ను ఉపయోగించాలి. అట్లాగే ప్రార్థనలో ఫోర్స్ను ఉపయోగించకపోతే దేవుడి జవాబు ఇవ్వడు కొన్నిసార్లు. ఎందుకనంటే ఆయన న్యాయంగా పోవాలి కాబట్టి ఆయన జవాబు ఇచ్చేటప్పుడు నీ ఫోర్స్నే కాజ్గా చెప్తాడు. ఇందుకని నేను జవాబు ఇచ్చాను, అక్కడంత ఫోర్స్ ఉంది కాబట్టి అన్నట్లుగా. ఫోర్స్ ఉండదు చాలాసార్లు. ఎందుకనంటే మనం ఎందుకు ఫోర్స్గా చేయము అని అంటే, అంతా దేవుడిలోనే జరుగుతుంది అనుకుంటాం, కానీ మనకు ఒక ఎనిమి కూడా ఉన్నాడు. ఆ ఎనిమి మనకి ప్రార్థనకి మధ్య అడ్డుపడవచ్చు. అందుకని ఒకవేళ దేవుడు జవాబు ఇచ్చినా అది మధ్యలో ఆపబడి కూడా ఉండొచ్చు. ఫోర్స్ దానికి హెల్ప్ చేస్తుంది. మనిషి ఫోర్స్ఫుల్గా ప్రార్థన చేయాలి కొన్నిసార్లు. ఎందుకంటే ప్రార్థన అనేది కేవలం దేవుడితో మాట్లాడేదే కాదు, అది దెయ్యాన్ని కూడా ఆజ్ఞాపించేది. అంటే మన ప్రార్థనలో గాక అనే మాట ఉండటంలో తప్పేం లేదు. దెయ్యం వెళ్ళిపోవును గాక, ఇటువంటి మాటలు. పరలోక ప్రార్థనలో 2 సార్లు గాక అనే మాట వస్తుంది. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు గాక. పరిశుద్ధపరచబడేటట్టు చెయ్యి నాయన అని కాకుండా గాక అని ఒక ఫోర్స్ని ఉపయోగిస్తాం కదా, ఆ ఫోర్స్ హెల్ప్ చేస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఉపవాస ప్రార్థనలో ఉండటం కాదు, నోరు తెరిచి దాంతో మాట్లాడాలి. సో సమ్టైమ్స్ వి స్పీక్ టు గాడ్, ఎట్ ద సేమ్ వి స్పీక్ టు ద ప్రాబ్లం. అంటే ఫోర్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎనిమి కూడా ఉన్నాడు. ప్రార్థన టైము, ఎనిమి టైము రెండు ఒకటే. యేసే ప్రార్థన చేసుకునేటప్పుడు సైతాన్ శోధనకు వచ్చాడు. యేసే ఏమంటాడంటే, శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అంటాడు. శోధన టైమే ప్రార్థన టైం కూడా. తర్వాత మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించని ప్రార్థన చేయాలి. అంటే ప్రేయర్ టైం కూడా శోధన టైమే. కాబట్టి ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యేసయ్య 3 సార్లు సమాధానం చెప్పి సైతానికి లాస్ట్లో ఏమంటాడంటే, వెళ్ళిపో అంటాడు. అప్పుడు దాకా అది వెళ్ళదు. దెయ్యాలకున్న గుణం అది. ఎప్పుడైనా సరే వెళ్ళిపో అంటేనే వెళ్తాయి. యేసే వాక్యం చెప్తున్నప్పుడు కూడా దెయ్యం పట్టిన వాళ్ళు అట్లాగే కూర్చొని ఉన్నారు. యేసే నోరు తెరిచి వెళ్ళిపో అంటే అప్పుడు వెళ్ళేది దెయ్యం. అట్లా అనమాట. అంటే ఈవిల్ ఫోర్సెస్ ఉంటాయని నా ఉద్దేశం. సో 2 జవాబులు. ఒకటేమో ఆయన కావాలని అట్లా ఆపుతాడు, నీకు నెక్స్ట్ ఆప్షన్ ఎటు వెళ్తావు చూడడానికి. రెండోది ఆయన మనం కేవలం ప్రార్థన ఫోర్స్ కూడా ఉపయోగిస్తామని. ఈయన యెహోషువ ప్రార్థన చేశాడు అని ఉంటుంది, కానీ అది అసలు ప్రార్థనలాగా ఉండదు. చంద్రుడితో మాట్లాడతాడు, సూర్యుడితో మాట్లాడతాడు. ఆ రోజు నరుని మనవి యెహోవా విన్నాడు అన్నట్టు ఉంటుంది, కానీ అది అక్కడెక్కడ ప్రార్థనలాగా ఉండదు. సో దెర్ షుడ్ బి ఎ ఫోర్స్. అది రెండోది. థ్యాంక్ యూ అయ్యా. ఇంకొక లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి కమెంట్ సెక్షన్లో పెట్టారు మిస్ మందలా గారు, వాట్ టు డూ వెన్ వీ కమిట్ సిన్ ఆఫ్టర్ గెట్టింగ్. ఇంకా ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. అంకిత గారు మీరు అడగండి. అంకుల్ ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. అయితే 1 యోహాను 5వ అధ్యాయం 15వ వచనంలో మరణకరం కాని పాపం, మరణకరమైన పాపం గురించి ఉంటది కదా అంకుల్, దాని గురించి అంటే కొంచెం విషయం నాకు నిజంగా తెలియదురా. అయితే జనరల్ గా అందరూ చెప్పేది అయితే మాత్రం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసేది అని నాకు తెలిసినంత మటుకు. కానీ అది ఇంకా ఏదో ఉండి ఉండాలి మర్మము. ఐ డోంట్ థింక్ ఐ నో ఇట్. పూర్తిగా తెలియదు. అందరు చెప్పేది మాత్రం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసేది మరణకరమైంది అని అంటారు. మరణకరం కాని పాపము నాకు తెలిసి ఏది లేదు. పాపంలో వచ్చే జీతం మరణమే. మరి అదేంటి అనేది నాకు తెలియదమ్మా. థ్యాంక్ యూ అంకుల్.
యాహ్! ఇంకొక క్వెషన్ ఉందయ్యా. బాప్తిస్మము మరలా తీసుకోవచ్చా? రీబాప్తిస్మం తీసుకోవచ్చా? అన్నది ఉంటది. నే సరే. ఒకే మనిషిని ఎన్ని సార్లు పెళ్లి చేసుకోవచ్చు? నాకు ఊహ తెలియనప్పుడు పెళ్లి చేసుకున్నాను. అందుకని మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అనొచ్చా? బాప్తిజం అనేది లైక్ కాన్సక్రేటెడ్ టు గాడ్. ఆయనతో ఏకమైపోయినట్టే. ఇక మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత మటుకు. ఆ లెక్కనైతే ఎన్నిసార్లు తీసుకోవాలో. బైబిల్‌లో ఒక్క సందర్భం తీసుకున్నట్టు ఏంటంటే ఒకటేమో వాళ్ళ దగ్గరికి పౌలెళ్ళి ఎఫ్‌సీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడట్లా లేదా పరిశుద్ధాత్మ ఇది లేదు నడిపింపు లేకపోతే ఆయన అడిగాడు. ఎందుకని అంటే మీరు ఏ బాప్తిజం తీసుకున్నారని అడిగితే యోహాను బాప్తిజం తీసుకున్నా ఉంటారు. మరి యేసయ్య గురించి కదా ఆయన చెప్పిందనంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ బాప్తిజం తీసుకుంటారు యేసుక్రీస్తు గురించి. సో అది ఒక్కటే 2 సార్లు ఉంది. ఇంకా బైబిల్‌లో ఇంకెక్కడ బాప్తిజం లేదు. పైగా బాప్తిస్మం ఒక్కటే అని ఉంది. సో ఒకసారి సరిపోద్ది నాకు తెలిసి. అది ఒక తాళి లాంటిదనుకోండి. నాకు తెలిసినంత మటుకు. యాహ్! ఒక నిబంధన అనొచ్చు లేదంటే. ఒక్కసారా? అంటే ఇన్ఫాంట్ బాప్టిజమ్స్ ఇస్తారు కదా! ఆ! అదే చిల్డ్రన్ పిల్లలకి. అదెప్పుడు నాకు కరెక్ట్ అనిపియలేదమ్మా. హ్మ్. మరి వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి ఎట్లా అనిపించిందో నాకు తెలీదు. నేనిక్కడ అడుగుతుంటాను మా అమ్మాయికి ఇవ్వండి, మా అబ్బాయికి ఇవ్వండి. కాస్త కొంతకాలం ఆగుతాను వాళ్ళని కొద్దిగా నడిపించి నేనే కాదనను. కొంచెం నడిపించి ఆ తర్వాత ఇస్తాను. బట్ స్టిల్ ఐ డోంట్ ఓన్ దేర్ క్యారెక్టర్, దేర్ లైఫ్. ఒకతను కందాకే కింద పనిచేసే నపుంసకుడు బాప్తిసం తీసుకున్న వెంటనే ఫిలిప్ అటు వెళ్ళిపోయాడు, ఇతను ఇటు వెళ్ళిపోయాడు. కనీసం చర్చికి కూడా పంపలేదు అతన్ని. అతని దేశానికి అతను వెళ్ళిపోయాడు. ఇతను ఇంకా అంటే దేవునికి అప్పగించడమే. మనం ఏం చేయలేం వాళ్ళ లైఫ్ గురించి. యాహ్! థ్యాంక్ యూ అయ్యా. ఇంకొక క్వెషను ఇందాక చెప్పిన వర్తమానంలో అదే ఒకసారి మీరు టెక్స్ట్ కూడా చూస్తారయ్యా. 4 వేస్ ఆఫ్ గాడ్ ఆన్సర్ అనేసి మీరు చెప్పారు కదా! అంటే శిష్యుల్ని ఏర్పాటు చేసే విషయంలో చీటీ అవును. పెట్టారు. అవును. తర్వాత బర్నబా అలాగే పౌలుని ఎన్నుకున్న విషయంలో ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా అవును. దేవుడు ఎన్నుకున్నారు. తర్వాత దర్శనం అనేసి మీరు చెప్పారు కదా! అవును. దానికి ఎగ్జాంపుల్‌గా ఒక మాసిదోనియా. మాస్ అదొకసారి మరలా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వేరే వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళ ద్వారా ఆన్సర్ ఇస్తారని. అపోస్తల కార్యం 16 అధ్యాయంలో 6వ వచనం నుండి ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. అలా ప్రయత్నం చేయలేకపోతారు వాళ్ళు. అప్పుడు అతనికి దర్శనం వస్తుంది 16:9. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకటి నిలిచి నీవు మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనిచున్నట్టు రాత్రి వేళ పౌలులకు దర్శనం కలిగింది. సో అప్పుడు వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు ఆ దర్శనాన్ని. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనికి బయలుదేరుటకు యత్నము చేస్తుంది. సో కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అని. అది పాత నిబంధనలోనే కాదు కొత్త నిబంధనలో కూడా కళలు ద్వారా ఆయన మాట్లాడతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైతే కమెంట్ పెట్టారో వాళ్ళు. Q&A సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. చాలా సమయం అయింది కాబట్టి. ఎస్ మంచిది. మన మధ్యన జోయల్ శాండీ బ్రో ఉన్నారు. మరి ఈ యొక్క గూగుల్ మీట్ విషయంలో బ్రదర్ కొన్ని మాటలు పంచుకుని థ్యాంక్స్ గివింగ్ లాగా చెప్పిన తర్వాత అయ్యా ఒక్క 10 మినిట్స్ ఉంటారు కదా, అంటే బెండిక్షన్ హెవెన్లీ ప్రేయర్ కూడా మీరే చేద్దరు కదా డేవిడ్. ఉంటానండి. ఓకే యా శాండీ బ్రో ఓవర్ టు యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. హల్లెలూయా. ఒకసారి అందరము కలిసి హల్లెలూయా అని చెప్దామా? నిజంగా దేవుడు హల్లెలూయా. దేవుడు ఎంత చక్కని గొప్ప కార్యాన్ని గొప్ప దైవజనుల చేత గొప్ప సమూహముతో దేవుణ్ణి ఆరాధించడం అనేది
ఇది అద్భుతమైన సమయము, ఆశ్చర్యమైన సమయము. హల్లెలూయా! సో, వి డిడ్న్ట్ ఎక్స్‌పెక్ట్ ఇట్. అసల నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకైతే తెలియదు. వాట్ ద అడ్మిన్స్ వర్ ప్లానింగ్ అమౌంట్ ఆఫ్ అడ్మిన్ గ్రూప్ నాకు నాకు తెలీదు యాక్చువల్లీ. సో, సడెన్‌లీ వెన్ ఐ సీ ద పోస్టర్, నేను ఎప్పుడైతే పోస్టర్‌ని చూసానో ఐ వాస్ లైక్ ఆహ్, నేను చెప్తున్నాను దేవునికి, దేవా నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రాలని. సో, ఈరోజు మొదటిగా ఈ యొక్క గూగుల్ మీట్‌లో సేవియర్స్ చర్చ్ గూగుల్ మీట్ జరగడానికి దేవుడే తన మహాకృప నుంచి జరిగించాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఓన్లీ దేవుని మహాకృప మాత్రమే. మనుషుల ప్రయాస కాదు. మనుషుల యొక్క ఏది కాదండి. మనుషుల యొక్క బలము కాదు. ఏమీ కాదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్. బికాస్ ఆఫ్ జీసస్ ద వన్ అండ్ ఓన్లీ కింగ్ టు ఆల్ ద యూనివర్స్. హల్లెలూయా! ఈరోజు దేవుని యొక్క సహాయం మాత్రమే. హ్మ్. దేవుని తర్వాత మరి ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి అండ్ ఈ మీటింగ్ యొక్క పరిస్థితులన్నీ కూడా చూసుకోవడానికి దీనికి సహాయపడిన మరి గెస్ట్ స్పీకర్‌ని అయ్యగారు డేవిడ్ ఎడ్సన్ అయ్యగారిని పిలవడానికి నిజంగా అయ్యగారు మా యొక్క సేవియర్ చర్చ్ తరపు నుంచి, అలాగే ఇక్కడికి ఏర్పాటు చేయబడిన జనంగా వచ్చిన అఫోజయం చర్చ్ తరపు నుంచి, అలాగే డ్యూయస్ తరపు నుంచి, అలాగే కాల్ ఆఫ్ కర్మెల్ తరపు నుంచి, అలాగే అనేకమైన మినిస్ట్రీస్ నుంచి, అనేకమైన టీమ్స్ నుంచి, అనేకమైన గ్రూప్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం నుంచి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా సేవియర్స్ టీమ్ అందరి తరపు నుంచి కూడా వందనాలు తెలియజేస్తున్నాం అయ్యగారు. అండ్ దిస్ వాస్ ప్రాబబ్లీ నేను చెప్పగలను, ఇదొక అమేజింగ్ టైమ్ దేవుడు మనకిచ్చాడు. అండ్ థాంక్ యూ అయ్యగారు. మీ యొక్క సమయాన్ని, మీ యొక్క పరిస్థితిని అంతా కూడా మా దగ్గర పెట్టి, నిజంగా అడుగుతున్నప్పుడు ఎంతో పేషెన్స్‌తో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తూ, దేవుని వాక్యాన్నయితే ఆ వాక్యాన్ని నిజంగా అట్టిపండు పక్కా ఒలిచి, ఆ ముక్కలన్నీ కూడా మన నోట్లో పెట్టినట్టు చాలా ప్రాబబ్లీగా చాలా స్లోగా అర్థమయ్యే రీతిగా అందరికీ కూడా చెప్పినందుకు థాంక్ యూ సో మచ్ అయ్యగారు. అండ్ దాని తర్వాత ఈ యొక్క అయ్యగారిని పిలవడం విషయంలో గాని, మీటింగ్స్ అరేంజ్ చేయడం విషయంలో గాని, అడ్మిన్స్ గ్రూప్ అంతటికి కూడా చాలా థాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ స్పెషల్ థాంక్స్ టు బ్రదర్ తరుణ్ గారు, అలాగే బ్రదర్ సామ్యూయల్ గారు, పాస్టర్ సామ్యూయల్ గారు. అండ్ థాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి దేవుని సేవకుల్ని అనేక మందిని తీసుకొచ్చి, సేవియర్స్ చర్చే కాదు, ఎఫ్ఓజేఎం చర్చే కాదు, లేకపోతే కాల్ ఆఫ్ కర్మేలే కాదు, డ్యూయస్సే కాదు, ఇంకా అనేకమైన సంఘాలకు ఆశీర్వాదకరంగా, అలాగే తెలుగు క్రైస్తవులందరికీ కూడా, తెలుగు క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా ఒక ఆశీర్వాదకరంగా జరగాలని ఎంతగానో ఆశిస్తున్నాము సేవియర్స్ చర్చ్ తరపు నుంచి. అలాగే దేవుడు పెట్టిన భారాన్ని శ్యామ్ బ్రదర్ హృదయంలోన, అలాగే దాని వెనకాల ఉన్న అడ్మిన్స్ చాలా మందున్నారు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, బట్ ఐ కెనాట్ మెన్షన్ ద నేమ్స్. బట్ వాళ్ళందరూ చాలా ప్రయాసపడి ఈ గ్రూప్స్ ఏర్పాటు చేసి, దాని వెనకాల ఉన్న ఎయిమ్ మీకు ఆల్రెడీ తెలియజేశారు శ్యామ్ బ్రదర్ దాని విషయంలో. సో, ఆ యొక్క తెలుగు క్రైస్తవులే కాదండి, అనేకమైన క్రైస్తవులకి ఒక భారభరితమైన సేవ చేస్తున్న వారందరికీ కూడా ఒక గొప్ప సపోర్ట్‌గా నిలవాలని ఆశపడుతున్నాం గనక, ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలని మీ యొక్క ప్రార్థనలో మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా స్పెషల్ థాంక్స్ టు డేవిడ్ దివాకర్ అన్న కూడా ఈ యొక్క మీటింగ్ అంతటిని లీడ్ చేసినందుకు. అదే విధంగా పార్టిసిపేట్ చేసిన సేవియర్స్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఎఫ్ఓజేఎం చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే డ్యూయస్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కాల్ ఆఫ్ కర్మెల్ గ్రూప్ నుండి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అదర్ డిపార్ట్మెంట్స్, అదర్ మినిస్ట్రీస్, అదర్ చర్చెస్ నుండి వచ్చిన వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా దీని వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్న సపోర్టింగ్ టీమ్ అంతటికి వందనాలు. మై గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థాంక్ యూ సో మచ్. మరి ఈ యొక్క సమయంలోని మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోదాం. ఐ గివ్ దిస్ టైమ్ బ్యాక్ టు డేవిడ్ దివాకర్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. చాలా చక్కగా తక్కువ సమయంలో మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు. అండ్ నేను రాకముందే మీరు తీసుకున్నారు లీడ్, అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. మిమ్మల్ని బట్టి కూడా దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మనము క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్ తీసుకుందాం. మన మధ్యలో దైవ సేవకులు డేవిడ్ ఎడిసన్ గారిని మరి ఆఖరి ప్రార్థన అలాగే ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాయన దేవ మా ప్రభా. ఈ దినపు దీవెనలకై ప్రభా, వాక్య పరిచర్యకై బట్టి నువ్వు ఇచ్చినటువంటి కృపకై నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇది మా ప్రభా, ఇదిగో తండ్రి, నీ నామానికి భయంకరంగా ఉండను గాక. నాటబడిన ప్రతి విత్తనం ఫలించినట్లుగా సహాయం దయచేనాను. చేయని బిడ్డలందరినీ మా ప్రభా
దీవెనికి యోగ్యులుగా చేయమని అడుగుతున్నాను నాయన మా ప్రభు. ఇవి ఎంత ఆస్తితో వాళ్ళు వచ్చారో నాయన ప్రభు, ఇదిగో తండ్రి వారి ఆశని తీర్చి మా ప్రభు దీవించమని అడుగుతున్నాను. మరి తిరిగి వెళ్తూ ఉండగా నాయన దేవా, ఇది ఒక దీపం వల్లే మా ప్రభు వాళ్ళు ఇప్పుడు వెలుగుతూ ఉన్నట్లుగా సహాయం దయచేయనాను ప్రభు. వారి యొక్క ప్రతి అవసరతలో ఉండు నాయన దేవా. ఇదిగో తండ్రి, అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు నాయన, అన్ని విషయాల్లో నువ్వు తోడుండి నడిపించిన ఆయన దేవా. దేవా ఇదిగో తండ్రి, నేను అడిగిన వాళ్ళకి దేవ ఎప్పుడు కాదన్న నీ దేవుడు నాయన ప్రభా. ఇదిగో తండ్రి, నీ సమయానుకూలంగా నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు మా తండ్రి ప్రభా. వారి జీవితాలని స్థిరపరచు నాయన, వారి భవిష్యత్తుని చక్కదిద్దు నాయన. నీకు సమస్తమును చక్క చేయవాడు అని మా ప్రభు పేరు తండ్రి ప్రభా. నీకు ఇష్టం లేని వాటిని తొలగించు. ప్రవేశింప పోరాడే ప్రతి బిడ్డకి నీవే తోడుగా ఉండి నడిపించిన ఆయన దేవా. నీకే వందనాలు, స్తోత్రం. ఈ లోక ఆశల నుండి మా ప్రభు, ఈ లోక మోసం నుండి మా ప్రభు బిడ్డలను తప్పించిన ఆయన, నీకు దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండనట్లుగా నువ్వు మాట్లాడిన ప్రతి మాటగా నీకు వందనాలు తండ్రి. ఆత్మీయంగా బలపరిచిన ఆయన దేవ, వారి చేసే ఆరాధన, ప్రార్థన, అన్ని విషయాలు మా ప్రభు తమకి, తమ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డని దీవించిన, దీని వెనుక కష్టపడిన ప్రతి బిడ్డని దర్శించిన ఆయన దేవ, వారిని నూరంతలుగా ఇంకా ఫలింపజేసి ఎంతో మందికి ఆశీర్వాద కారణంగా చేయమని అడుగుతున్నాను. నీ చేతులకి సమస్తం అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.